మేనేజ్ చేయడం ఎలా అనిపిస్తూ ఉంటది ఆ లెగసీని? వాటిని చెడపకుండా ఉంటే చాలు మేము. విశ్వనాథ్ గారిని ఎందుకు నాన్నగారు అంత నమ్మేవారు? ఎందుకు ఆయననే ప్రతి సినిమాకి కూడా ఫస్ట్ అప్రోచ్ అయ్యేవారు? మా ఇద్దరికి ఏంటో ఎప్పుడు అనుబంధం ఇది. సాగర సంగమంకి వస్తే మేము ఒకటి విన్నాం, నిజమేనా? కమల్ హాసన్ గారు ఆ రోల్ చేయడానికంటే ఆ టర్మిసలి క్యారెక్టర్ లాగా లైక్ ఇష్టపడలేదని విన్నాం. అవును. ఇప్పుడు సౌత్ వాళ్ళు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళారు, పెద్ద రేంజ్కి. వాళ్ళ అబ్బాయి సినిమానే ఎంతో తిరిగి వాళ్ళు రానికుండా చూసారు. ఆస్కార్కి వెళ్ళింది కదండి ఇప్పుడు. ఫస్ట్ యాక్చువల్గా నేషనల్ అవార్డు చిరంజీవి గారికి రావాలి. నాన్నగారు చాలా ఫీల్ అయ్యారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ నేను ఒక సెలబ్రిటీని పరిచయం చేయబోతున్నాను. ఆయన్ని పరిచయం చేసే ముందు మీకు ఒక పెద్ద స్టోరీనే చెప్పాలి. అదేంటంటే ఇప్పుడున్న రోజుల్లో పాన్ ఇండియా మూవీస్ అనగానే చాలా ఇంట్రెస్ట్ అవుతుంది అండ్ అలాగే మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి పాన్ ఇండియా మూవీస్. అయితే 44 years బ్యాకే పాన్ ఇండియా మూవీస్ వచ్చి మంచి సక్సెస్ని సాధించాయి. పూర్ణోదయ పిక్చర్స్ బ్యానర్లో మంచి మంచి మూవీస్, క్లాసిక్ మూవీస్ అన్నీ కూడా సూపర్ హిట్ కొట్టాయి. అవే పాన్ ఇండియా మూవీస్. శంకరాభరణం, స్వయం కృషి, సాగర సంగమం, ఆపద్బాంధవుడు ఇలాంటి మంచి మూవీస్ అన్నీ కూడా క్లాసిక్ హిట్స్ని సాధించుకున్నాయి. సో పూర్ణోదయ బ్యానర్ ఎవరైతే ఉన్నారో ఏడిద నాగేశ్వరరావు గారు మంచి మంచి మూవీస్ని నిర్మించారు. సో ఆయన కొడుకు ఇవాళ ఏడిద శ్రీరామ్ గారు మనతో పాటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ సినిమాల గురించి ఆయన గురించి బోలెడైన విషయాలు శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. ఎందుకంటే జనరల్గా మనం మాట్లాడుకొని ఇంటర్వ్యూ చేయడం వేరు, బట్ మళ్ళీ 44 years బ్యాక్కి వెళ్ళి వాటన్నిటి గురించి ముచ్చరించడం వేరు. సో అవన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టే మెమరీస్ అన్నీ కూడా. సో మంచి మంచి క్లాసిక్ హిట్స్ అండి. అందరూ మూవీస్ చేస్తారు, బట్ మీరు మాత్రం క్లాసిక్ హిట్స్ని సంపాదించి పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది నాన్నగారు ఇంత మంచి మూవీస్ని సెలెక్ట్ చేసుకొని ఈ బ్యానర్లో నిర్మించడం అనేది మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మాకు ఇప్పటికే అదొక గర్వకారణం. ఎందుకంటే ఏడిద నాగేశ్వరరావు గారి కొడుకుగా నేను పుట్టడం, ఆయనకున్న పేరు ప్రతిష్టలు ఇవన్నీ, ఆ గౌరవం అవన్నీ మాకు దక్కడం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాగే మేనేజ్ చేయడం ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ లెగసీని? ఆ లెగసీని అంటే వాటిని చెడపకుండా ఉంటే చాలు మేము. అది దాన్ని పెద్దగా నిలబెట్టక్కర్లేదు కూడా. దానికి రావాల్సిన పేరంతా వచ్చేసింది ఇది. సో దాన్ని అలాగా కొనసాగించాలి, కంటిన్యూ చేయాలి. అలాగే ఇంకా అంటే పిక్చర్లు తీసే కాదు, తీయకుండా కూడా ఆ పేరు డిస్టర్బెన్స్ రాకుండా అలాగా ఆ పేరు నిలబెట్టుకుంటూ ఇప్పుడు దాకా అలాగే వస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా శంకరాభరణం నిర్మాత కొడుకు, అది వీరిదే శంకరాభరణం అని అంటూ ఉంటే ఒక్కో చోట ఎంత మర్యాద ఇస్తారంటే, గౌరవం విపరీతంగా. ఇక్కడే కాదు, మేము అమెరికా వెళ్ళినా, ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా, అలాగే తమిళనాడు, కేరళ మొన్న వెళ్ళాను రీసెంట్గా. కేరళలో ఆఫ్టర్ 40 years శంకరాభరణం ఆ ఒక్క కేరళలో మాత్రం 2 years పోయినాడు. ఎర్నాకుళంలో ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సో శంకరాభరణం ఏడు నాగేశ్వర సార్ అది సన్నా మీరు అదని ఎంతో గౌరవంగా మర్యాద ఇచ్చి, అది ఇది ఆ రెస్పెక్ట్ ఆ సినిమా ద్వారా మాకు ఎంతో పైకి తీసుకెళ్ళి బాగా బాగా ఆ పేరు ప్రతిష్టలు అలాగే ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. అంటే ఎవరైనా సరే ఒక్కొక్క మూవీకి సర్టైన్ ఆడియన్స్ ఉంటూ ఉంటారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. బట్ శంకరాభరణం కానీ, స్వయం కృషి ఇలాంటి మూవీస్ అన్నీ, మీ బ్యానర్లో వచ్చిన మూవీస్ అన్నిటికీ ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఈ జనరేషన్ వాళ్ళు కూడా చూసేటట్టు ఆ సాంగ్స్ కానీ అవన్నీ ఎవర్ గ్రీన్గా ఉన్నాయి. సో ఇప్పటికీ చూడాలనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూసిన ఆ విన్న సాంగ్స్ వినాలనిపిస్తూ ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ 2024 వచ్చినప్పటికీ 90s కిడ్స్ కావచ్చు, మళ్ళీ మేము చూస్తూ ఉంటే మా కజిన్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, ఆ జనరేషన్ వాళ్ళు కూడా వింటూ చూస్తూ ఉంటారు. సో అంత మంచి అంటే ఈ సినిమాలన్నీ వచ్చాయి కదా.
నరేషన్ ఇచ్చినప్పుడు నాన్నగారు ఇది ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందనే సెలెక్ట్ చేసుకున్నారా? అంటే మీరు ఉండుంటారు కదా నాన్నగారితో పాటు. ఎస్ ఆయన ఫస్ట్ ప్రొడక్షన్ ఆర్టిస్ట్గా ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఒక రంగస్థల నటుడు ఆయన. ఎన్నో అవార్డ్స్ ఇవన్నీ సంపాదించుకున్నారు. ఆయన నిర్మాతగా మారడం అది యాక్సిడెంటల్గా జరిగింది. అది అందరికి లక్ కూడా రాదు నిర్మాతగా. ఎస్ అది. బట్ ఆయనకి టేస్ట్ ఉంది, ముందు నుంచి చాలా మంచి టేస్ట్ ఉంది, అన్నిటి మీద ఇది ఉంది. బట్ తీయడానికి సరైన సపోర్ట్ లేదు. ఆ సమయంలో నాన్నగారు ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి ఒక డబ్బింగ్ సినిమా చేశారు ఇక్కడ, వెంకటేశ్వర మహాత్మ్యం అనేది. అది నాన్నగారు మొత్తం సూపర్వైజ్ చేశారు. అది టోటల్గా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. మంచి లాభం కూడా వచ్చింది, బిజినెస్ కూడా ఆయనే చేశారు. సో నాగేశ్వరరావు మంచి మనం స్ట్రైట్ సినిమా చేద్దాం ఇది అనగానే నాన్నగారికి విశ్వనాథ్ గారితో అప్పటికే నేరము శిక్ష అనే సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు నాన్నగారు. ఆయన విశ్వనాథ్ గారు ఆయన పద్ధతి, ఆయన సీన్ వివరించేది, ఇది సీన్ మేకింగ్, ఇది అన్ని దగ్గరుండి అబ్జర్వ్ చేశారు. ఆయన చేసి ఎప్పటికైనా నేను సినిమా చేస్తే ఆయనతో చెయ్యాలి విశ్వనాథ్ గారితో అని. అలాగా వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్స్ చెప్పగానే ఆయన దగ్గరికి వెళ్ళి సిరిసిరిమువ్వ, అది ఎంతో రిస్కీ సబ్జెక్ట్, అది చాలా మంది రిజెక్ట్ చేస్తుంది, ఎమోషనల్ గా కూడా చాలా చాలా. ఎందుకంటే హీరోయిన్ మూగది, హీరో వారాల అబ్బాయి ఇది. సో అలాంటి సబ్జెక్ట్, రిస్కీ సబ్జెక్ట్ చాలా మంది రిజెక్ట్ చేశారు. బట్ నాన్నగారికి మాత్రం చాలా కాన్ఫిడెంట్. మేము కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇదేంటి నాన్నగారు ఇది ఆ సబ్జెక్ట్ ఇలాగే రిస్కీగా ఉన్నట్టు, లేదురా దీంట్లో మంచి ఎమోషన్ ఉంటుంది అది ఇది అంటే మాకు తెలియకుండా. అప్పుడు మేము 10th 11th క్లాసుల్లో 11th మినిమం ఆలోచించే నాలెడ్జ్ ఉంది ఇది అని చెప్పేటప్పటికి. సో నాన్నగారికి కాన్ఫిడెన్స్ ఉంది, ఇదే ఉంది అన్న దీంతో మేము ఉన్నాం. ఆయన ఏ ధైర్యంతో చేస్తున్నారన్న కూడా మాకు నో ఐడియా. బట్ ఆయన అయితే రాంగ్ స్టెప్ అయితే చేయరు అన్న దీంతో కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది. మా మదర్ అయితే డెఫినెట్గా నాన్నగారు మంచి ఇదే చేస్తారు, సెలెక్ట్ చేస్తారు, ఏవి ఇది ఉండదు, ఫస్ట్ సినిమా కదా అని అనుకున్నారు. అనుకున్నట్టే అది ట్రెమెండస్ హిట్, బ్లాక్ బస్టర్. అది జయప్రద గారు సాంగ్స్, అది మొత్తం సినిమా పెద్ద హిట్ అది. అది నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తమిళనాడులో శుభం అనే థియేటర్లో ఆల్మోస్ట్ 1 year ఆడింది. ఆల్మోస్ట్ ఈ రోజుల్లో 100 days ఆడితే ఒక మంచి ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎస్, తెలుగు సినిమానే తమిళ వాళ్ళందరికీ అంతాలని వచ్చేసింది అక్కడ, తమిళ వాళ్ళు అందరికీ కూడా బాగా. సో ఆల్ ఓవర్ తమిళనాడు అది పెద్ద సక్సెస్ అక్కడ. సో అది మాకు మా నాన్నగారికి ఫస్ట్ స్టెప్. ఇంకా దాని తర్వాత తాయారమ్మ బంగారు వెంటనే విశ్వనాథ్ గారితో తీద్దాం అనుకున్నా కుదరలేదు. అంటే ఆయనకి ఆల్రెడీ ఇది. సో తర్వాత మనం చేద్దాం నాగేశ్వరరావు, ఈ లోపల ఇంకోటి చేసుకోండి అన్నారు. అప్పుడు మాతోటే డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఇలాగా మన కొమ్మినేని శేషగిరిరావు సబ్జెక్ట్ చెప్పారు, చాలా బాగుందండి అనగానే ఆయన కూడా కొమ్మినేని గారు మా ఇంటికి వచ్చి నెరేట్ చేశారు. మేమంతా కూడా కూర్చున్నాం. మీరు మా మదరు, మా ఫాదర్ తోటి పాటు మదరు, నేను, మా బ్రదర్స్, సిస్టర్ అందరూ ఉండగా ఆయన సబ్జెక్ట్ చెప్పారు. మేము డౌట్ పడుతున్నాం. క్యారెక్టర్ ఏంటంటే సత్యనారాయణ గారు, శ్రావకార్ జానకి వాళ్ళిద్దరూ లీడ్ పేరు, ఒక ఓల్డ్ కపుల్. మిగతా ఇది మాకేమో డౌట్గా ఉంది కొంచెం, ఎలాగా ఏంటిది, ఇది కొంచెం ఏదైనా పే చేస్తుందా, ఇదా ఎలాగా ఇదని. నాన్నగారు ఆయన కాన్ఫిడెంట్ ఉంది, చాలా ఎమోషన్ ఉంది, బాగుంటుంది, ఇది డెప్త్ బాగా ఎంచుకుంటారు, అదే చేస్తున్నాం ఇది అన్నారు. మాకు అప్పటికే డౌట్, అబ్బా ఎలా ఉంటుందో ఏంటో ఇదని. బట్ కామెడీ ఇవన్నీ కూడా బాగుంది, అది మంచి ఎమోషన్ ఉన్నాయి. ఇది జంధ్యాల గారు దానికి రియల్ హీరో, రైటర్గా అప్పుడే వస్తున్న కొత్త దీంట్లో. సో ఆయన డైలాగ్స్ సినిమాకి హైలైట్, మొత్తం స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్. సో సినిమా రిలీజ్ అయింది. సినిమా కూడా చూస్తే ఎక్కడికో లెంత్ చాలా పెరిగిపోయింది. దగ్గరుండే నాన్నగారు ఎడిటింగ్ ఇది ఆయన కొమ్మినేని గారితో చెప్పి, ఇంత ఉంటే కష్టం అండి, ఇంతంత లెంత్లు చూడలేరు ఇప్పుడు అని దగ్గరుండి ట్రిమ్ చేయించారు. అంత ట్రిమ్ చేసి కరెక్ట్గా షార్ప్గా ఇది
ఎక్కడ ల్యాగ్స్ ఇవన్నీ తీసేసి ఇది ఎంత లెంత్ ఉండాలో అంత పెట్టి ఇంట్రెస్టింగ్గా మూవ్ అయ్యేటట్టుగా బోర్ లేకుండా అలాగా చేసిన తర్వాత రికార్డింగ్ అయిన తర్వాత చూస్తే సినిమా అసలు అద్భుతంగా ఉంది. మొత్తం కామెడీ ఏంటి, ఎమోషన్ ఏంటి, అన్ని ఎవ్రీథింగ్ ఇది. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. సంక్రాంతికి ఏమో ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు సినిమాలు 3 ఉన్నాయి. సంక్రాంతి విన్నర్ ఇదైంది ఈ సినిమా 100 Days. ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ 2 minutes క్యారెక్టర్, ఇది ఒక డిఫరెంట్గా ఉండాలి, ఒక రొటీన్ ఆర్టిస్ట్ ఉండకూడదు అన్న దీంతో అప్పుడే చిరంజీవి గారు మన ఊరి పాండవులు ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఆయనది ఏదో నాన్నగారు ఏదో ఎక్కడో ఎయిటింగ్ రూమ్లో ఏదో చూడడం జరిగింది. చూసి నాన్నగారు ఆయన అడగడం జరిగింది. అప్పటికే ఆయనకి 2-3 కమిట్మెంట్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. బట్ క్యారెక్టర్ చెప్పంగానే నాన్నగారు మీద గౌరవంతో వీటితో వెంటనే ఆయన నేను చేస్తున్నాను. 2 minutes మ్యాక్సిమం 3 minutes ఉంటుంది అంతే. ఒక మాంటేజ్ లాగా, ఒక స్టోరీ లాగా ఆయన సాఫ్ట్గా ఉండి ఒక సడన్గా డబ్బు వచ్చాక మారిపోవడం, ఒక వ్యసనాలకి ఇట్లకి అలవాటు పడిపోవడం, ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఈవెన్ డ్యాన్స్ కూడా, వెస్టర్న్ డ్యాన్స్ నాకు తెలిసి ఫస్ట్ టైం అదే దాంట్లోనే చేశారు. దాన్ని ఎవరైనా ఎంత గొప్పగా చేస్తాడని అందరూ. అప్పటికి దాని తర్వాత వెంటనే మన ఊరి పాండవులు కూడా రిలీజ్ అయింది అప్పుడే, దానికి ముందే కరెక్ట్గా చూస్తే అప్పుడు చిరంజీవి అంట అని అందరూ. మంచి ఆయనకు కూడా మంచి సక్సెస్ వచ్చింది. ఎస్, ఫస్ట్ నాకు తెలిసి నాకు గుర్తుండి ఫస్ట్ అవార్డు తీసుకునేది అదే అనుకుంటున్నాను. 100 Days ఫంక్షన్ లో షీల్డ్ మెమెంటో తీసుకున్నది చిరంజీవి గారు. అది ఎవరితోటి మన శివాజీ గణేషన్ గారు ఇచ్చారు. అది శివాజీ గణేషన్ గారు అయితే గుర్తు రావట్లేదు, ఆయనతోటి ఫస్ట్. సో అలాగా ఫస్ట్ సినిమా పూర్ణోదయాలో ఫస్ట్ సినిమా అది. ఫస్ట్ సినిమా గీతాకృష్ణ కంబైన్స్ అని వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్స్, గీతాకృష్ణ కంబైన్స్ అంటే నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కలిపి చేసింది. దాంట్లో మెయిన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాన్నగారు, ఈయనకి సోలో ప్రొడ్యూసర్. ఈయనకి మళ్ళీ ఆకాశం శ్రీరాములు గారు అని మా చిన్నాన్నగారు, ఆయన మా మావయ్యలు తాడి రామకృష్ణ గారు, తాడి హరిబాబు గారు, తాడి బాబ్జీ గారు, ముగ్గురు కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేసి సినిమా స్టార్ట్ చేసింది. తాయార బాబా గారు పూర్ణోదయ. అది మంచి సక్సెస్ వచ్చింది, పెద్ద సక్సెస్ అది. దాని తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ మంచి క్లాసిక్. వెంటనే నెక్స్ట్ విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళడం, సార్ మీరు చెప్పారు మధ్యలో సినిమా చేస్తాం, సక్సెస్ అయింది మీ ఆశీస్సులతోటి, ఇప్పుడు మీరు చేయాలి అనగానే అవును నాగేశ్వర డెఫినెట్గా నేను చేద్దాం అనుకున్నాను అని ఈ శంకరాభరణం లైన్ చెప్పారు. ఈ సినిమా ఆల్రెడీ ఈ సబ్జెక్టు చాలామంది ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ అంటే భయపడ్డారు, అంత రిస్కీ సబ్జెక్ట్ ఇది. నాన్నగారు ఫుల్ ఆయన అవుట్లైన్ చెప్పారు, చెప్పగానే చాలా బాగుంటుంది, నేను మనం చేస్తున్నాం సార్ ఇది సార్. వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పారు. మేము అందరికీ భయమే, ఎందుకంటే ఇదేంటిది ఒక ముసలైన హీరో అంటున్నారు, మన తాయారమ్మ బంగారే రిస్కీ ఇది, బట్ ఇదేమో క్లాసికల్ టోటల్. ఇదేంటి ఎలాగా ఇది వర్కౌట్ అవుతుందో ఏంటో ఇది అనుకుంటే నాన్నగారు అన్నారు లేదు డెఫినెట్గా బాగుంటుంది ఇది. ఆయనకి ఎందుకో నమ్మకం అండి ముందు నుంచి, సబ్జెక్ట్ మీద నమ్మకం, విశ్వనాథ్ గారి మీద నమ్మకం, డెఫినెట్గా పే చేస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్లో అప్పుడు ఎలాగా ఒక క్యాబరే డ్యాన్స్ ఉండాలి, ఇది ఒక కమర్షియల్ సినిమాస్ ఆడుతున్న టైం అది. ఆ టైంలో ఏదో డిఫరెంట్గా ఉంటుంది ఇది అని ఆయనకు అనిపించింది. కొత్తదనం అదే ఆయనకు ఆయనకి విశ్వనాథ్ గారికి చెప్పగానే ఆయనకు నమ్మకం ఉంది. దాని తర్వాత పూర్తిగా నమ్మిది నాన్నగారే. అది మా అందరికి కూడా ఆశ్చర్యం. ఎంతో మంది ఉన్నారు, బట్ విశ్వనాథ్ గారిని ఎందుకు నాన్నగారు అంత నమ్మేవారు, ఎందుకు ఆయననే ప్రతి సినిమాకి కూడా ఫస్ట్ అప్రోచ్ అయ్యేవారు? అంటే విశ్వనాథ్ గారు కూడా అనేవారు, మా ఇద్దరికి ఏంటో ఎప్పుడు అనుబంధం ఇది, అసలు ఆయన చూడంగానే నేను నో అనలేను, ఇది మా ఇద్దరికి ఆ అనుబంధం మరి ఏ జన్మలోదో అని ఎప్పుడు అంటుండేవారు ఆయన విశ్వనాథ్ గారు కూడా. నాన్నగారికి కూడా మంచి ఫ్యామిలీ బ్యానర్ లాగా ఆయన ఫిక్స్ అయిపోయారు విశ్వనాథ్ గారు కూడా. అదే ఇప్పుడు
మా సినిమాలో భారతీరాజా గారు, వంశీ గారు వీళ్ళందరూ కూడా చేశారు. విశ్వనాథ్ గారిని మాత్రమే నాన్నగారు ఇప్పుడు డైరెక్టర్ గారు అనేవారు. మంచి మార్క్ క్రియేట్ అదంటే ఆయన దృష్టిలో ఇంకా విశ్వనాథ్ గారే మాకు డైరెక్టర్, మా పూర్ణోదయకి గాడ్ ఫాదర్ ఆయన అన్నట్టుగా. అలాగే వాళ్ళిద్దరూ అనుకున్నారు, వాళ్ళిద్దరికే నమ్మకం సినిమా దీని మీద. విశ్వనాథ్ గారి కన్నా ఎక్కువ నాన్నగారు నమ్మారు. అనుకున్నట్టుగానే సబ్జెక్ట్ ఎలా ఉన్నప్పటికీ ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారా అన్నది మా అందరికి డౌట్, అందరికి క్వశ్చన్. ఇది మా మొత్తం ఆ సబ్జెక్ట్ తర్వాత మొత్తం ఆ యూనిట్ అందరికీ వినిపించారు ఎవరు, విశ్వనాథ్ గారు. ఎందుకంటే ఎవరు ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ మొత్తం తెలియాలి, తెలిస్తే వాళ్ళ శాఖల్లో వాళ్ళు మొత్తం ఇదిగా లైవ్ గా బాగా మొత్తం ఇంట్రెస్ట్ గా చేస్తారు ఫుల్ గా ఇంకా అన్న దీంతో మొత్తం అందరికి యూనిట్ ని కూర్చోబెట్టి చెప్పారు. అందరికీ ఇంకా చాలా గంభీరంగా డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది అనుకున్నారు. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ డౌట్. ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర నుంచి ఈవెన్ వంశీ గారు కూడా ఉన్నారు. అప్పుడు వంశీ గారు కూడా టీంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫస్ట్ విశ్వనాథ్ గారి దగ్గర. అది వేరే స్టోరీ, నాన్నగారికి వాళ్ళిద్దరికి ఉన్న అటాచ్మెంట్ వేరే అది. సో విశ్వనాథ్ గారితో వంశీ గారు కూడా అసిస్టెంట్ అప్పుడు దాంట్లో. అలాగ మ్యూజిక్ మన మన కేవి మహాదేవన్ గారు అనుకున్నారు. వాళ్ళిద్దరు విశ్వనాథ్ గారికి ఆయన కంటిన్యూస్గా ఆయన చేసేవారు. సింగర్ ఎవరు అన్న టైంలో విశ్వనాథ్ గారు ఫస్ట్ బాలమురళీకృష్ణ ఎలా ఉంటుంది అనుకున్నారు ఫస్ట్ ఆయన. అంటే ఆయన ప్యూర్ క్లాసికల్గా వస్తుందేమో, చాలా గొప్ప విద్వాంసుడు ఆయన. ఇది మనం ఎందుకు బాలసుబ్రహ్మణ్యం గారు ట్రై చేయకూడదని నాన్నగారు కూడా, విశ్వనాథ్ గారు కూడా అవును ట్రై చేయొచ్చు, బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది ఆయన్ని. ఎందుకంటే క్లాసికల్ ఇది ఆయన ఇప్పుడు దాకా పాడలేదు. ఆయనకి అసలు సంగీతంలో ఆయన బాలు గారు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు, సంగీతం నేను నేర్చుకోలేదు, నాకు వంట పట్టేస్తుంది అలాగా ఇదని. ఆయన అడిగితే అయ్యో నాకు అసలు సంగీతం అనేది నాకు అంత రిస్క్ చేయలేనేమో అని నాన్నగారితో విశ్వనాథ్ గారితో అన్నారు. ఏం లేదు, మీకు పుహళేంద్ర గారు ఉన్నారు కదా, పుహళేంద్ర గారు అన్నారు, నేను పాడిస్తాను బాలుతో ఆయన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఈ స్వరాలు ఇవన్నీ మొత్తం ఎంత టఫ్ ఉంటుందో సాంగ్స్ కూడా. అంత ప్రతి ఒక్కరు అంత కష్టపడ్డారు దాంట్లో, ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఆ సినిమాలో. బాలు గారు అంత కష్టపడి, ఎందుకంటే ఎవరికి ప్రతి ఒక్కరికి అది మంచి సినిమా అవుతుంది. మూవీ అంత హిట్, క్లాసిక్ సాంగ్స్ కూడా అంతే సాంగ్స్ అదే అందుకనే సాంగ్స్ కోసం బాలు గారు వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఆయన ఈ రికార్డింగ్ జరుగుతున్నంతసేపు మరే సినిమా ఆయన పాడలేదు. ఒక ఆల్మోస్ట్ ఒక 1 month ఎక్కడ కమిట్ అవ్వలేదు. వేరే నేను పాడలేను, నువ్వు పాడను, నేను దీని మీదే ఉంటాను అని బాలు గారు అంత డెడికేటెడ్ గా అంత కమిట్మెంట్ తోటి ఆయన వర్క్ చేశారు. అది అలాగే జంధ్యాల గారు అది రైటింగ్, ఆయన అంతే, వేరే సినిమా ఏం చేయలేదు. పిక్చర్స్ లోనే జంధ్యాల గారు యాక్ట్ కూడా చేశారు, ఎక్కడా కనిపించకుండా ఆయన. అది ఆపద బాగుంది, అది వేరే సబ్జెక్ట్. జంధ్యాల గారు డైలాగ్స్ ఈ సినిమా జరుగుతున్నంతసేపు అప్పుడు డైలాగ్స్ అయ్యేదాకా వేరే స్క్రిప్ట్ ముట్టుకోలేదు. అప్పటికే ఆయన బిజీ, చాలా బిజీ ఆయన. బట్ ఇది ఆయన డెడికేటెడ్గా ఎవరు కాళ్ళు, ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్. మన బాలు మహేంద్ర గారు, కెమెరామెన్ బాలు మహేంద్ర గారు, ఆయన ఫోటోగ్రఫీ అంటే అసలు యాక్చువల్గా మేకప్ ఉండదు, ఒక క్రీమ్, ఫేర్ అండ్ లవ్లీ ఇలాంటి అది అప్లై చేసి ఐబ్రోస్ టచ్ చేసేవారు, అంతే మేకప్ ఎవరికైనా. దాంట్లో బ్యూటీ చూపించేవారు ఆయన, ఒక గొప్పగా చిత్రీకరించేవారు ఆయన బాలు మహేంద్ర గారు. న్యాచురల్గా ఉంటారు అదే కూడా, అలా చేయడం వల్ల కూడా. అలాగే మెయిన్ ఆర్టిస్టులు ఎవరంటే అసలు దానికి రకరకాల ఆర్టిస్టులు అనుకున్నారు ముందు నుంచి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు శివాజీ గణేషన్ గారు, కృష్ణరాజు గారు అందరూ. బట్ తర్వాత విశ్వనాథ్ గారు అన్నారు ఇమేజ్ లేకుండా ఉంటే బాగుంటుంది అంటే, నాన్నగారు కూడా అదే అన్నారు, కరెక్ట్ సార్ మీరు చెప్పింది, ఇమేజ్ లేకుండా ఉంటే బాగుంటుంది, వేరే కొత్త వాళ్ళని చూద్దాం ఫ్రెష్ లుక్ ఎక్కడైనా అన్న టైంలో బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడే రారా కృష్ణయ్య అని సినిమా చేస్తున్నారు. ఆయన జేవి స్వామియాజులు గారు దాంట్లో ఒక క్యారెక్టర్, ఇలా స్వామియాజులు గారు అని ఒక ఆయన చేశారు, చాలా బాగున్నారంటే నాన్నగారు మేమందరం నాటకాలు వేసిన వాళ్ళు,
నాకు బాగా ఫ్రెండ్ ఆయన. రమణమూర్తి గారు, ఆర్టిస్ట్ రమణమూర్తి గారు, వాళ్ళ బ్రదరు. రమణమూర్తి, నేను, స్వామియాజులు గారు అందరూ కలిసి నాటకాలు వేసేవాళ్ళు. నాకు బాగా తెలుసు అని స్వామియాజులు గారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఇలా చెప్పారు విశ్వనాథ్ గారు. అయ్యో విశ్వనాథ్ గారు అద్భుతమైన డైరెక్టర్ ఆయన అనగానే, బట్ మీకు ఒక కెమెరా టెస్ట్ చేస్తాం, గెటప్ టెస్ట్, ఇది ఆడిషన్ లాగా ఇప్పుడు అనగానే ఆయన అప్పటికే ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయన ఇది గవర్నమెంట్ దీంట్లో. సరే ఆయనకి నచ్చితే నా అదృష్టం అనుకుంటాను, లేకపోతే అంటే మీ జుట్టు కూడా కట్ చేయాలి ఇదంతా ఇది అన్నారు. ఎందుకంటే శంకర శాస్త్రి గెటప్ ఆయన కొంచెం పెద్దది ఉండేది జుట్టు అది. సో నాకేం ప్రాబ్లం లేదు, వస్తే అదృష్టం, లేకపోతే అలాగే తిరుపతికి వెళ్ళి గుడ్డు కొట్టించి వెళ్ళిపోతాను అంటే ఇతను జుట్టుతోటి ఇదని ఆయన ఊహించారు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా విశ్వనాథ్ గారికి అందరికీ నచ్చేసింది. యూనిట్ అలాగే మంజు భార్గవి గారు, ఆవిడ గొప్ప నాట్యకారిణి. ఇలా ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఒక మంచి టీంని రెడీ చేసుకోవడానికి ఎంతకాలం పట్టి ఉండొచ్చు? ఇదంతా మాకు ఒక 2 to 3 months పట్టింది ఈజీగా ఇది. ఎందుకంటే అంతా అయిపోయింది. లాస్ట్లో రాజలక్ష్మి గారి క్యారెక్టర్ ఓకే అవ్వాలి. ఆల్రెడీ మాకు ఫొటోస్ వచ్చినాయి, బట్ అప్పుడు మోడర్న్ డ్రెస్లోనూ దేంట్లో ఉంది ఆవిడ, సరిగ్గా ఎవరికి ఇది అవ్వలేదు. మళ్ళీ తిరిగి చూసిన తర్వాత ఆ ఫోటో కొంచెం బాగుంది, లంగా ఓణితో రమ్మన్నారు. కాస్ట్యూమర్కి చెప్పి చేయిస్తే అందరికీ నచ్చేసింది, విశ్వనాథ్ గారికి, నాన్నగారికి, అందరికి. అప్పుడు ఆవిడ సెలెక్ట్ అయింది. ఇంకా ఆర్టిస్టులందరికీ చంద్రమోహన్ గారు, నిర్మల్ గారు, రామలింగయ్య గారు, అల్లు రామలింగ గారు. ఈ సినిమాలో శంకరాభరణంలో నెక్స్ట్ హీరో అంటే రామలింగయ్య గారే. ఆయన లైఫ్ టైం బెస్ట్ క్యారెక్టర్, చాలా గొప్ప క్యారెక్టర్ అది అయింది. సో అందరూ ఇదైపోయింది. సినిమా 6 months లోపల మొత్తం రిలీజ్ పాటలు అప్పుడు స్ట్రగుల్ అయ్యారు నాన్నగారు కొంచెం. ఎందుకంటారు? అంటే రిలీజ్ సినిమా చూస్తున్నారు, అందరూ అద్భుతం అంటున్నారు, కానీ ఎవరు కొనేవాళ్ళు లేరు. బట్ రిలీజ్ చేద్దాం, మనమే చేద్దాం అంటున్నారు నాన్నగారు. నేను అప్పో చేసి చేద్దాం ఇది అని చేస్తే, సపోజ్ ఏమాత్రం నెగిటివ్ ఇది వచ్చిందంటే కొలాప్స్ మొత్తం ప్లాట్ఫామ్స్. సో ఆ టైంలో ఒక 2 ఏరియాలు అమ్మితే నేను కొంచెం సేఫ్ అవుతాం. అప్పటికే నెల్లూరు ఎంఎస్ రెడ్డి గారు కొన్నారు, ఇంకొక ఏరియా కర్ణాటక కేఆర్ ప్రభు గారని ఆయన కొన్నారు. ఇంకొక 2 ఏరియాలు అయితే మొత్తం సేఫ్ అయిపోతాం అన్నాడు దీంతో. అప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు లింగమూర్తి గారు ఆయన సినిమా చూసి మనం చేస్తాం ఇది అని ముందుకు వచ్చారు. ఆయనకి నమ్మకం, అంటే ఏదో ఒక సినిమా చూసిన వాళ్ళందరూ కాళ్ళ మీద పడిపోతున్నారు. ఇది కళ్ళకు నీళ్లు తెచ్చుకొని వారు ఉండరు అసలు. బయ్యర్స్ అందరూ కూడా వచ్చి అలా కాళ్ళ మీద పడిపోతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు ఏడుస్తూ. అద్భుతమైన సినిమాని బయట చెప్తున్నారు, కొనడానికి భయపడుతున్నారు. ఆ టైంలో లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేయడానికి వచ్చి అలా రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్ ఎలా ఉంది కొంచెం భయపడ్డారు. ఫస్ట్ 2 days 3 days ఎలా అంటే, నాన్నగారు విశ్వనాథ్ గారు హైదరాబాద్ వచ్చారు రిలీజ్ సినిమా చూద్దామని. నాగేశ్వరరావు సినిమా మొత్తం ఫుల్గా ఉంటుంది, జాగ్రత్త, చీకటిగా ఉంటుంది కదా, లోపల ఎవరి కాలంలో తొక్కేస్తారని. చేయంగానే తలుపు మొత్తం చీకటిగా ఉంటుంది కదా, వెలుగులోంచి రాగానే కాసేపు అవుతుంది అలవాటు అవడానికి. సో జాగ్రత్తగా అలాగే నుంచి అలా చూస్తూ ఉంటే కాసేపు చూస్తే అక్కడక్కడక్కడక్కడ 15 తలకాలు కనబడినాయి అండి. షాక్ అయిపోయారు వీళ్ళు. ఇంకా దాని తర్వాత భయపడి కొంచెం కంగారు పడ్డారు. దాంట్లో మళ్ళీ పబ్లిసిటీ అది కూడా కొంచెం ఇంక్రీజ్ చేశారు. 2-3 రోజుల తర్వాతే ఒక వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది అలాగా సినిమా. ఇంకా అక్కడి నుంచి ఇంకా దానికి రికమెండేషన్స్ టికెట్స్కి పెద్ద పెద్ద ఆఫీసర్స్, థియేటర్స్ ఓనర్, వీళ్ళందరూ ఎగ్జిబిటర్స్ అందరూ గోల పెట్టేసేవారు. సో బయట మొత్తం ఒకళ్ళకి ఒక డిపార్ట్మెంట్కి ఇస్తాం, ఇంకో డిపార్ట్మెంట్ కోపాలు ఇలాగా. సో పబ్లిక్కి వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళు పాపం చాలా స్ట్రగుల్ అయ్యారు అప్పుడు. అంటే మనం చూస్తూ ఉండేవాళ్ళం కూడా పాతకాలంలో, అంటే క్యూ లైన్స్ ఉండేవని సినిమాలకు, క్యూ కడుతూ ఉండేవారు. అది ఆ టైంలో అది ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసింది. నాట్ ఓన్లీ అక్కడ, కర్ణాటక, తమిళనాడు, కేరళ
ఈ తమిళనాడు, కర్ణాటక, తెలుగు వెర్షనే. ఒరిస్సా కూడా, ఒరిస్సా అండ్ నార్త్ ఇండియా కూడా తెలుగు వెర్షనే. అంటే ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారే, మీరు ఇందాక ఫస్ట్ అన్నారు పాన్ ఇండియా మూవీస్ అప్పట్లోనే. 100% తెలుగు సినిమా, ఆల్ లాంగ్వేజెస్. ఒక్క కేరళలో ఈ డైలాగ్ వెర్షన్ తప్ప ఆడియో వాళ్ళకి అర్థం అవ్వాలని, అంటే కన్నడ, అది మలయాళం, తెలుగు అంతగా వాళ్ళకి అవ్వదని అక్కడ మాత్రం డబ్బింగ్ చేశారు. అది సాంగ్స్ అన్ని తెలుగు, ఎందుకంటే ఆ బ్యూటీ పోకూడదు అన్న దీంతో అన్ని తెలుగు. అక్కడ సెన్సేషనల్ హిట్, కర్ణాటక సెన్సేషనల్ హిట్, తమిళనాడు అసలు ఎక్కడ చూసినా అదే వండర్స్. సో ఆ సినిమాకి కమర్షియల్గా హిట్ అయిపోయింది, అన్నీ అయింది. అవార్డ్స్, నేషనల్ అవార్డ్. ఎంత మంచి, అంటే నేషనల్ అవార్డ్స్ ఇప్పుడు రావడము చాలా ఇదిగా వెయిట్ చేస్తూ ఉంటారు, నేషనల్ అవార్డ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఫస్ట్ టైం గోల్డెన్ లోటస్ అవార్డు, స్వర్ణకమలం అక్కడ ఫస్ట్. దానికి ఈస్థెటిక్ వాల్యూస్ అండ్ కమర్షియల్ సక్సెస్ దాని కేటగిరీలో నర్గీస్ దత్ అవార్డు. అది ఫస్ట్ గోల్డెన్ లోటస్, స్వర్ణకమలం ఆ సినిమాకి. అండ్ ఇండివిజువల్ అవార్డ్స్ చూస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు, సింగర్గా, మేల్ సింగర్. వాణి జయరామ్ గారికి ఫిమేల్ సింగర్. కేవి మహాదేవన్ గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇన్ని ఇండివిజువల్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్. అది కాకుండా వేరియస్ అవార్డ్స్, ఇంకా అవార్డ్స్కి అయితే లెక్కే లేదు. రివార్డ్స్ అలాగే ఆ సినిమాకి వచ్చినాయి. సో శంకరాభరణం అలాగా ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా నిలిచిపోయిందంటే. అండ్ ఇంకోటి, ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా థియేటర్లో రిలీజ్ అయింది యుఎస్లో, అమెరికాలో అయిన సినిమా శంకరాభరణం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది థియేటర్. అదే. సో ఆ టైంలోనే మా టీం అందరినీ అక్కడ ఇన్వైట్ చేసి ఒక ఫెలిసిటేషన్స్ 2 months ఆల్మోస్ట్. అందరూ ఎవ్రీ సండే, సాటర్డే సండే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవరు కేవి మహాదేవన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారు, శైలజ, అందరూ మొత్తం నాన్నగారు అందరూ ఫ్యామిలీస్ తోటి అక్కడికి వెళ్ళి ఈ పర్ఫార్మెన్సెస్ శంకరాభరణం. ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, సత్కారాలు. అంత గొప్ప సినిమా కదా మరి. ఆ సినిమాకి అంటే మీరు అన్నారు కదా, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలాంటి హిట్ వస్తుందో అన్న భయం ఉండింది. వన్స్ రిలీజ్ అయ్యి ఇంత మంచి సూపర్ హిట్ సంపాదించిన తర్వాత మీ అందరి ఫీలింగ్ ఏంటి? మామూలుగా లేదు ఫీలింగ్, అంటే మామూలుగా, ఎందుకంటే అంత సక్సెస్, ఇండస్ట్రీ హిట్ అప్పటికి. అది ఎలా ఉంటుంది అసలు, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పొగిడేస్తూ చెప్పలేను. అదే, అందులో నేను కాలేజ్ టైం అది, ఇంకా కాలేజీలో అందరూ మొత్తం స్టూడెంట్స్ ఏంటి అందరూ వచ్చేసి నా దగ్గరికి ఎవరికాళ్ళు పలకరించడం, అంటే ఒక హీరో వర్షిప్ లాగా. అంటే ఆ ప్రొడ్యూసర్స్ రికగ్నైజేషన్ మామూలుగా లేదు, ఉండేది కాదు అప్పట్లో. అంతలాగా ఎక్కడికి వెళ్ళినా ఇది దాని తగ్గట్టుగా మేము బిహేవ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు కాలేజ్ ఇది అల్లరి చిల్లరగా కూడా ఉండలేము, నేను అలాంటి సినిమా చేసి. సో మాకు ఆ డిసిప్లైన్ అదే. సో అలా శంకరాభరణం మొత్తం జర్నీ, మామూలు మాకు అదే దీంట్లో మా ఇంటి పేరు ఇల్లు కట్టాం మెడ్రాస్. నాన్నగారు శంకరాభరణం కడదాం, ఎందుకంటే మనకు మైల్ స్టోన్ అదే మనకి ఫస్ట్. అది చూడగానే గుర్తుపట్టిపోతారు, అంటే ఇంకా పూర్ణోదయ పిక్చర్స్ అని చెప్పేసి, పూర్ణోదయం క్రియేషన్స్ అది. అండ్ మా కర్ణాటక బయ్యర్ కేఆర్ ప్రభు గారు, ఆయన ఇల్లు కట్టారు. శంకరాభరణం అని ఇంటి పేరు పెట్టి నాన్నగారికి, విశ్వనాథ్ గారికి పాద పూజ చేసి పట్టు వస్త్రాలు ఇచ్చి, కడియాలు, బంగారు కడియాలు, ఇవన్నీ ఫ్యామిలీస్ తో, నాన్నగారికి, మదర్కి, విశ్వనాథ్ గారికి, ఆవిడికి, వాళ్ళ నలుగురు కూర్చొని పాద పూజ చేశారు. మాకు గురువులు వీళ్ళు నాకు అంత పెద్ద గౌరవం తెచ్చిపెట్టారు బాగానే. ఇప్పటికి అక్కడ కర్ణాటకలో ఉందండి, చెన్నైలో ఉంది, మా ఇల్లు ఉంది, బెంగళూరులో ఆయనది కూడా శంకరాభరణం అది ఉంది. ఈసారి అయితే మేము వెళ్ళినప్పుడు చూడొచ్చు అయితే. షూర్ డెఫినెట్ గా ఉంటుంది. ఓకే. అంటే మేము అక్కడ ఉండి లైవ్ గా చూడనప్పటికీ మీరు చెప్తుంటే మేము ఇమాజినేషన్ చేసుకుంటుంటే అబ్బా ఎంత బాగుండింది అనిపిస్తూ ఉంది. అదట్టు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మీకు ఇంకా ఫీలింగ్ హ్యాపీ ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత
నెక్స్ట్ సినిమా చేయాలి ఇమ్మీడియట్గా. ఎలాంటి చేస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయండి? ఇంకా భారీగా ఉంటాయి కదా. ప్రెషర్ అయితే నాన్నగారి మీద ఉంటుంది. ఎందుకంటే ఇంత గొప్ప సినిమా చేసిన తర్వాత ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే దీనికన్నా హైగా ఉంటాయి చాలా. ఇప్పుడు ఏ సినిమా అయినా ఒక రాజమౌళి గారిది సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి కదా, అలాగే. సో అది పెద్ద ప్రెషర్, అది చాలా. ఆ ప్రెషర్ని తట్టుకోవాలంటే చాలా కష్టం అది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అంత ఉన్నాయి, దాన్ని బీట్ చేయాలి ఎలాగని. సో భారతీ రాజా గారికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చున్నారు. వంశీ గారు తీసుకెళ్ళి నాన్నగారిని, వంశీ గారికి నాన్నగారికి బాగా, నాన్నగారు శిష్యుడు వంశీ గారు కూడానే. ఎందుకంటే అప్పుడే చిన్న చిన్న కథలన్నీ రాసేవాడు, నవలు రాసేవాడు ఆయన. అప్పుడు చాలా యంగ్ ఏజ్లో నాన్నగారితోటే ఉండేవాడు ఆయన ఇంకా కూడా. సో ఆయన తీసుకెళ్ళి ఒక సినిమాలు చూపించి, భారతీ రాజా గారి 2-3 సినిమాలు చూపించి అడ్వాన్స్ ఇప్పించారు. ఎందుకంటే భారతీ రాజా గారితో ఆయన వర్క్ చేయాలి వంశీ గారికి. అలాగా ఈ సినిమా తర్వాత భారతీ రాజా గారి తోటి అనుకుని ఆయన అప్రోచ్ అవ్వడం అయింది. ఆయన అన్నారు, ఇలాగ లవ్ స్టోరీ ఉంది, టీనేజ్ లవ్ స్టోరీ, తమిళ్లో ఇళయరాజా గారు చేస్తున్నారు, తెలుగులో మీరు చేయండి సైమల్టేనియస్ ఇది అని సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్టు నాన్నగారికి బాగా నచ్చేసింది. ఇంట్లో వచ్చి చెప్పారు, ఇంటికి వచ్చాక ఇలాగా భారతీ రాజా గారు లవ్ సబ్జెక్టు చెప్పారు. మాతో షేర్ చేసుకునేవారు నాన్నగారు ప్రతిదీ, మా అందరితోటి, ఫ్యామిలీతోటి, అందరి ఒపీనియన్స్ తీసుకునేవారు ఆయన. చెప్పంగానే అందరికీ ఒకటే డౌట్, ఎందుకంటే ఒక క్లాసికల్ చేసిన తర్వాత ఒక టీనేజ్ లవ్ స్టోరీ, ఫస్ట్ టైం టీనేజ్ లవ్ స్టోరీ తెలుగులో. అదే మళ్ళీ దాన్ని బ్రేక్ చేసిన ఫీల్ వస్తుందేమో మీ ఉద్దేశం. అదే ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ వేరేలా ఉంటాయి, ఇది ఎక్కడ సరిపోతాయి అని. లేదు చాలా బాగుంది ఇది, మనం ముందు నుంచి ప్రిపేర్ చేస్తాను నేను, ఆడియన్స్ని చేద్దాం, నాకు దగ్గర ఒక ఇవి ఉన్నాయి, అంటే మాయలు మంత్రాలు కాదు, ఆడియన్స్ ప్రిపేర్ చేద్దాం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. అంటే మామూలుగా ఎవరైనా మూవీ చేస్తున్నప్పుడు పలానా హీరోని అనుకోని కొంతమంది రాస్తూ ఉంటారు, అలాంటిది ఏమైనా ఉందా ఇందులో? అస్సలు లేదు, అసలు ఏ సినిమాకి లేదు. ఫస్ట్ 3 ఇప్పుడు సీతావచలక యంగ్స్టర్స్ కావాలి, కొత్త వాళ్ళు కావాలి, ఎవరైతే బాగుంటుంది అన్న తర్వాత అప్పుడు హీరోని వెతుక్కుంటూ వెళ్ళారు. ఎవరు భారతీ రాజా గారు ఎప్పుడు కొత్త హీరోలు వెతకాలంటే రోడ్లో తిరిగేవాడు ఆయన. అలాగే లేడీస్ కాలేజెస్ దగ్గర తిరిగి వాళ్ళ అసిస్టెంట్లు పంపి, అలాగే రేవతి వీళ్ళందరూ కూడా అలాగే కాలేజీలోంచి వస్తున్నప్పుడు పట్టినోళ్ళే వీళ్ళందరూ, ఆవిడ వీళ్ళందరినీ కూడా అలాగా. సో అలాగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు, మొత్తం యూనిట్ వెళ్ళిపోయింది, ఇంకా హీరో దొరకలేదు ఇక్కడ. ఒక చోట క్రికెట్ ఆడుతూ ఉన్నారు రోడ్లో, అంటే పోయిస్ గార్డెన్ దగ్గర. అతను పిలిచి, బాగున్నాడు ఇతను, నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావని అడిగారు భారతీ రాజా. సార్ నేను ముత్తురామన్ గారు అబ్బాయి సార్ అన్నాడు. ముత్తురామన్ గారు అంటే ఒక పెద్ద ఆర్టిస్ట్, ఆయన హీరో. అలాగా నీకు ఇంట్రెస్ట్ ఉందంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ నాన్నగారు చెప్పాలి. అతను అప్పుడే కాలేజ్ స్టార్టింగ్ అనమాట, ఫస్ట్ ఇయర్. ముత్తురామన్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అతనికి ఓకే అంటే నాకు ఓకే, ప్రాబ్లం లేదు. అవును. సో హీరో ఓకే అయిపోయాడు. తమిళ్లో హీరోయిన్ రాధా, ఆవిడ ఇది. సో ఒక షెడ్యూల్ తమిళ్, ఒక షెడ్యూల్ తెలుగు, క్లైమాక్స్ ఏమో షార్ట్ బై షార్ట్ అని అనుకున్నాం. సో వాళ్ళకి రాధా ఫిక్స్ అయిపోయింది, ఇది మిగతా పిల్లలు అందరూ కూడా ఓకే అయిపోయారు. సో తెలుగుకి వచ్చేటప్పటికి ఏమైందంటే హీరోయిన్ రాధాకి కరెక్ట్గా ఆవిడకి ఎగ్జామ్, 10th ఎగ్జామ్. వాళ్ళ మదర్ అస్సలు ఒప్పుకోలేదు, ఎగ్జామ్ రాసే తీరాలి, నాకు సినిమా అనేది సెకండరీ, మాకు ఎడ్యుకేషన్ ఫస్ట్ అని. ఇంకా అదే షెడ్యూల్ మాది. అంతకు ముందుకు రాధా గారు చేస్తున్నారు ఏం లేదు, ఫస్ట్ ఆవిడ 10th క్లాస్, 10th స్టాండర్డ్ ఎగ్జామ్. అది కరెక్ట్గా ఆవిడ ఎగ్జాము, ఇంకా మాకు హీరోయిన్ లేదు, ఎందుకంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. ఆ షెడ్యూల్ మాది. సో అప్పుడు చాలామంది హీరోయిన్లు చూసాం, ఎవరో సెట్ అవ్వట్లేదు. విజయశాంతి గారు, అప్పుడు విజయశాంతి గారు అప్పుడే భారతీ రాజా గారు ఇంతకుముందు ఒక తమిళ సినిమాలో కూడా చేశారు, మంచి క్యారెక్టర్. ఆ టైంలో బాలచంద్ర గారి సినిమాలో రజనీకాంత్ గారు హీరో. ఆ సినిమాలో రజనీకాంత్ గారు సిస్టర్గా చేస్తున్నారు ఆవిడైతే బాగుంటుంది భారతీ రాజా గారు పిలిపించి మొత్తం గెటప్ టెస్ట్ అన్నీ కూడా చేస్తే ఓకే అయిపోయింది ఆవిడ.
కరెక్ట్గా అదే డేట్స్ రజనీకాంత్ గారి డేట్స్ ఆ కాంబినేషన్. ఓ ఎంతో ట్రై చేస్తారు పాపం ఆవిడ, అటు ఇటు తిరిగేసి అక్కడ అడ్జస్ట్మెంట్, అక్కడ కుదరట్లేదు, మాది షెడ్యూల్ మార్చుకోవడానికి లేదు, వాళ్ళు ఏమో కాంబినేషన్, ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉంటుంది కదా మరి. అది. పాపం ఆవిడ చాలా డల్ అయిపోయారు. ఇంకా అలాగే ఇక కుదరక ఆవిడ చేయలేకపోయారు. దాని తర్వాత ఎవరు అనుకుంటే అరుణ గారు, పుచ్చర్ల అరుణ గారు. ఆల్రెడీ భారతీరాజా గారు తమిళ సినిమాలో ఒకటి చేశారు, సో ఆవిడ హీరోయిన్. అలాగే మిగతా పిల్లలు ఎవరైతే బాగుంటుందని ఆలీని మా నాన్నగారు ఎక్కడో చూశారు ఇంతకుముందు, జిత్మోహన్ మిత్ర ట్రూప్లో ఇది చేసేవాడు ఇతను, మిమిక్రీలు ఇవన్నీ. చాలా యాక్టివ్గా ఉన్నాడు అతను. అంటే రాఘవేంద్ర సినిమాల్లో 1-2 సినిమాలు చేశాడు అప్పటికి, చాలా ఇదిగా. అతనైతే బాగుంటాడని అతను పిలిపించి మా ఇంట్లోనే ఉన్నాడు 2 years అతను, 1 year ఆల్మోస్ట్. మా బ్రదర్ లాగే ఆలీ, ఇక ఆల్మోస్ట్ మా ఇంట్లో ఒక మనిషి అయిపోయాడు. ఎప్పుడు ఆలీ ఎప్పుడు మారాడు మరి, అదే ఎఫెక్షన్, అదే ఇది ఆలీ. అలాగే నేను మాస్టర్ రాము, ఇలాగే. నాకు ఏమో అప్పటికే రేడియో నాటకాలు యాక్షన్ ఉన్నాను, నాకు వేయాలని ఇంట్రెస్ట్. నాన్నగారేమో ఎప్పుడు డైరెక్టర్ నచ్చాలి, నా కొడుకు అస్సలు ఎవరికి కూడా ఉండేది కాదు, క్యారెక్టర్ సరిపోయి డైరెక్టర్ నచ్చాలి, ఆయనకి చేయించుకునేది. ఇదే మామూలుగా ఇంట్రొడ్యూస్ చేశారు నాన్నగారు, ఇలాగా ఇది 100% బాగుంటాడు, నాకు కరెక్ట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ అన్నారు. అతను అలాగా నేను మొత్తం షూటింగ్ అంతా ఆలోచించి పిక్ చేసుకున్నారు, అన్ని క్యారెక్టర్లు. ఇది వితౌట్ మేకప్ అందరికి ఎవరికి, ఎందుకంటే అల్లర చిల్లరగా ఉంటారు, అసలు మేకప్ కాదు, అసలు మాసిన బట్టలు ఏంటండి వారు భారతీయ ఎలా ఉండాలో అలాగే కావాలి. అంటే అప్పటి రోజుల్లో ఎలా ఉంటారు పిల్లలు, లేకపోతే విలేజెస్ లో అల్లర చిల్లరగా తిరిగే పిల్లలు. సో అలాగా ఆ సినిమా ఇది. మా ఎవరికి యాక్టింగ్ రాదు, ఏమి రాదు అస్సలు, ఏదో అలా వెళ్ళిపోయింది ఆడుతూ పాడుతూ వచ్చేస్తుంది. ఆయన చేయించుకుంటారు. భారతీరాజా గారు, విశ్వనాథ్ గారు, భారతీరాజా గారు వాళ్ళిద్దరూ వాళ్ళు యాక్ట్ చేసి చూపించిన దాంట్లో ఒక 10 to 20% చేస్తే మంచి పేరు వచ్చేస్తుంది. ఇది అదే 50% చేస్తే అవార్డ్స్ అలాగే అంత బాగా చేసి చూపిస్తారు విశ్వనాథ్ గారు కానీ భారతీరాజా గారు కానీ వాళ్ళిద్దరూ. సో అలాగా ఆ సినిమా అది పెద్ద హిట్, పెద్ద ఒక ట్రెండ్ సెట్టర్, లవ్ స్టోరీస్కి ట్రెండ్ సెట్టర్ అది. దట్టు ఒక టీనేజ్ లవ్ స్టోరీ అది. ఇంకా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసింది. ఆ సాంగ్స్ ఫస్ట్ టైం ఇళయరాజా గారు తెలుగులో తెలుగులో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. అది అంతకుముందు 2-3 చేశారు, అది తమిళ్ రీమేక్, అదే పాటలు ఫస్ట్ టైం ఎంటైర్ సాంగ్స్ మాత్రం ఇదే అన్ని. 1-2 సాంగ్లు వేరే ట్యూన్స్, మిగతా అన్ని తమిళ్ తెలుగు ఒకటే ట్యూన్స్ ఇది. సో అలా దానికేమో నేషనల్ అవార్డు అండ్ నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం కాదు, మాకు సెకండ్ టైం మా బ్యానర్ ఆల్రెడీ ఇది వచ్చేసింది 4. దాని తర్వాత ఇంకా సాగర సంగమంకి వస్తే మేము ఒకటి విన్నాం, నిజమేనా? కమల్ హాసన్ గారు ఆ రోల్ చేయడానికి, అంటే ఆ ముసలి క్యారెక్టర్ లాగా ఇష్టపడలేదని విన్నా. అవును, నాన్నగారు విశ్వనాథ్ గారు ముందు కమల్ హాసన్ ఆయనకి కోసమే సబ్జెక్ట్ చేశారు. ఎందుకంటే నాట్యకారుడు, మంచి ఇది ఒక డాన్సర్, భరతనాట్యం ఇవన్నీ చేసే ఇది. దానికి అప్పట్లో క్లాసికల్ డాన్స్ అంటే ఓన్లీ ఈయనే కమల్ హాసన్ గారు తప్ప ఇంకెవరు లేరు ఇప్పుడు. ఇది అంటే ఓకే అనుకున్నా. ఆయన కథ చెప్పగానే విపరీతంగా నచ్చేసింది, ఆయన చాలా గొప్పగా ఉంది. బట్ ఓల్డ్ గెటప్ ఒకటి ఉందండి, కొంత పార్ట్ ఉంది కదా ఇది. ఆల్రెడీ ఆయనేమో అప్పటికే పెద్ద గ్లామర్ హీరో. తమిళ్లో కడల్ మీన్గళ్ అని ఓ సినిమా, దాంట్లో ఓల్డ్ గెటప్ సగం ఉంటుంది. అది ఈ ఓల్డ్ క్యారెక్టర్ వల్లనే అది ఫ్లాప్ అయింది ఆ సినిమా. ఆయన భయపడ్డారు, అది మనం ఏం చేయగలమా ఇది అన్ని ఆలోచించారు ఇది. బట్ ఆయనకేమో నాన్నగారేమో వెళ్తూనే ఉంటారు, లేదు కమల్ గారు మీకు చాలా బాగుంటుంది ఇది, మంచి పేరు వచ్చేదంటే, లేదు నాకు వదులుకోవాలని లేదు, కానీ నాకేమో మైండ్లో అదే ఉంది. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తారా గ్లామర్, ఇది ఒక మంచి
గ్లామర్ హీరో అయినప్పట్లో. ఇది స్టూడెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారంటే మొత్తానికి విశ్వనాథ్ గారు నాన్నగారు అందరూ కలిసి ఒప్పించారు. ఒప్పించి అలాగా ఆయన చేయడం, ఆ సినిమా ఎంత ట్రమాండస్గా హిట్ అయిందో, లోకనాయకుడు అయిపోయారు ఇప్పుడు. మామూలుగా అది పెద్ద ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ అసలు. ఆ సినిమాకి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు ఇళయరాజా గారికి, నేషనల్ అవార్డు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి 3వ సినిమా, దానికి మధ్యలో ఏక్ దుజే కే లేక్ వచ్చింది. ఇది ఇళయరాజా గారిని తమిళ్లో ప్రొడ్యూసర్ ఆయన, తెలుగుకి నాన్నగారు, పూర్ణోదయ అండ్ పవర్ క్రియేషన్ అన్నది. సో 2 లాంగ్వేజ్లోనే పెద్ద హిట్ అది. బట్ నేషనల్ అవార్డు తెలుగుకి వచ్చింది. తెలుగులో కొన్ని మార్పులు చెప్పి నాన్నగారు మార్పించి చేయించింది. అసలు ఆ సినిమా క్లైమాక్స్ ట్రాజిడీ. భారతీరాజా గారు అది ట్రాజిడీ చెయ్యాలని నాన్నగారికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఎందుకు లవ్ స్టోరీ అయితే, లవ్ ఇదైతే వాళ్ళు హ్యాపీ ఎండింగ్ చేయలేమా, ఎందుకు చంపాలి అని. లేదు ఆ సబ్జెక్ట్కి అది ఉంటేనే బాగుంటుంది అని ఆయన. మొత్తానికి నాన్నగారు ఏమన్నారంటే, ఒక పని చేద్దాం సార్, మన యూనిట్, మీ రైటర్స్ టీము, మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు కదా, ఒక లాటరీ చేయిద్దాం అందరూ ఒపీనియన్స్ కాస్తే చాలామంది 90% అది హ్యాపీ ఎండింగ్ చేయాలి. ఆయన భారతీరాజా గారికి కోపం ఉంటుంది బయట. సరే చేద్దాం అలాగే అని జస్ట్ ఒక హాఫ్ డే 1 డే షూటింగ్ పెట్టారు, మొత్తం చేంజ్ అయిపోయింది. అంత గొప్ప టెక్నీషియన్ ఆయన. తీసిన దాంట్లో ఆల్రెడీ ట్రాజడీ తీసేసారు, అది కొంచెం చేంజ్ చేసి అంత గొప్పగా చేశాడు. 1 డే షూట్ అంతే అయిపోయింది. అది దాన్ని చూసిన తర్వాత ఆయన అన్నారు, కరెక్ట్ డెసిషన్ నాగేశ్వరరావు ఇది అని. తమిళ్లో కూడా ముందేమో ఆయన సరే తెలుగుకి నేను ఇలా చేస్తాను, తమిళ్లో ట్రాజడీ అన్నారు. తర్వాత ఆయన కూడా అది కూడా మార్చేసి, నాగేశ్వరరావు చాలా థ్యాంక్స్, మంచి సజెషన్ ఇచ్చారు మీరు అని ఆయన కాంప్లిమెంట్. అది అలాగా ఆ సినిమా. సో నేషనల్ అవార్డు ఆ సినిమాకి. ఇంకా దాని తర్వాత సితార, వంశీ గారు నాన్నగారితో ఉన్న బాండింగ్ తెలిసిందే వాళ్ళిద్దరు. ఆయన మీద నమ్మకం బాగా నాన్నగారికి, వంశీ గారి మీద. ఆయన వంశీ నువ్వు మన పునదలో చేద్ది కానీ సినిమా మంచి సబ్జెక్ట్ చూసుకో ఇది అన్నారు. ఈ లోపల ఆయనకి ఇంకో సినిమా వచ్చింది, తమిళ్ రీమేక్ నేను చేయనండి అని. ఫస్ట్ నేను పూర్ణదయ్యగా చేయాలి అని అంటే నాన్నగారు ఇప్పుడు ఒప్పించారు. లేదు వచ్చిన ఆపర్చునిటీ వదులుకోబోతుంది, ఇవాళ చెయ్యి, మనం చేద్దాం తర్వాత అంటే. రీమేక్ ఇవన్నీ చూడదు, నీ స్టైల్లో నువ్వు చెయ్యి అంటే. అప్పుడు హీరో ఎవరు ఇది అనుకుంటున్నప్పుడు చిరంజీవి గారు అయితే బాగుంటుంది ఇది అన్నాడు. నాన్నగారే మాట్లాడు, ఇది వంశీ గారు మంచుపల్లకి నాన్నగారే మాట్లాడారు. వెళ్ళి చిరంజీవి గారికి పరిచయం చేసి చిరంజీవి గారితో చెప్పి ఆయనతో ఒప్పించి అలాగా ఆయన మంచుపల్లకి చేశారు. అది మంచి పేరు వచ్చింది. సో దాని తర్వాత నాన్నగారు ఒక సబ్జెక్ట్, ఒక నావల్ ఇచ్చారు, మహల్లో కోకిలని. అది మా మదరు నాన్నగారు అందరూ చదివారు ఇంతకుముందు. చాలా బాగుంటుంది అది చేసేద్దాం అన్నారు. అలాగా సితార స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం రైటర్గా మన సాయినాథ్ గారు, ఆయన ఎంవి రఘు కెమెరామెన్, భానుప్రియ గారు ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ సితార. అలా అంతా మిక్స్డ్, కొంచెం పాత వాళ్ళు కొత్త వాళ్ళు అలాగేది. దీంతో సుబ్రాయ్ సుధాకర్, నేను, మన శరత్ బాబు గారు, అంత మంచిగా అసలు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు దాంట్లో. అది కూడా అసలు సైలెంట్ చూస్తున్నప్పుడు చాలా కంగారు పడ్డారు అందరూ. ఇది నాన్నగారికి కూడా కొంచెం డౌట్ వచ్చింది, అదే ఏంటి ఇలా ఉందని. వంశీ గారు అన్నారు, లేదు నాయసండి రీ రికార్డింగ్ తర్వాత బాగుంటుంది, చూద్దాం, ఇళయరాజా గారు ఫిల్ చేస్తారు ఇది ఇదని. సో నాన్నగారు కూడా నవ్వేది, ఆయన మీద నమ్మకం ఉంది. ఇది ఏంటి ల్యాగ్ అవుతుందేమో, కొన్ని సైలెంట్ షాట్లు ఇవన్నీ అనుకున్నారు. అది పొయిటిక్గా ఇళయరాజా గారు రీ రికార్డింగ్ తోటి ఫిల్అప్ చేసిన తర్వాత దాని షేపే మారిపోయింది టోటల్గా మొత్తం సినిమా. ఆ సినిమాకి ఎంత పెద్ద హిట్, సూపర్ హిట్.
నేషనల్ అవార్డు బెస్ట్ ఫిలిము అండ్ ఎడిటర్ అనిల్ మల్నాడు ఆయన బెస్ట్ ఎడిటర్. ఎస్ జానకి గారికి బెస్ట్ ఫిమేల్ సింగర్ ఆ సినిమాకి. సో ఆ సినిమా అంటే సినిమా తీసినందుకు డైరెక్టర్కో యాక్టర్కో కాకుండా ప్రతి రంగానికి కూడా మంచి అవార్డ్స్, మంచి గుర్తింపు వస్తుంది. చాలా చాలా మందికి వచ్చినాయి. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్, ఇండివిజువల్ అవార్డ్స్ మా దీంట్లో 15 మందికి దాకా ఉన్నాయి మొత్తం పూర్ణోదయలో వచ్చిన అవార్డ్స్. ఇది నాన్నగారికి ఏంటంటే అవార్డ్స్ కోసం సినిమాలు చేయలేదు ఎప్పుడు, గుర్తింపు. ఆయన ఎప్పుడు అవార్డ్స్ కోసం సినిమా చేయలేదు. సినిమాకి అవార్డులు వచ్చినాయి. అది నేను ఎందుకంటే నేను ఆర్ట్ ఫిల్మ్ కి అగైనిస్ట్. నేను ఆర్ట్ ఫిల్మ్ కాదు. చిరంజీవి గారు అన్నీ ఉన్నారు. నాగేశ్వరరావు తీసే సినిమాలన్నీ ఒకప్పుడు ఆర్ట్ ఫిల్మ్లు ఇవన్నీ ఉండే కమర్షియల్స్ అని. నాగేశ్వరరావు తీసే సినిమాలు హార్ట్ ఫిల్మ్స్ అని ఆయన పెద్ద కాంప్లిమెంట్. అందరూ అప్పటి నుంచి పూర్ణోదయ అంటే ఆర్ట్ ఫిల్మ్స్ అని. అది ఫస్ట్ చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లిమెంట్ అప్పట్లో. ఆయన మంచి కాంప్లిమెంట్. అదే దాని తర్వాత స్వాతి ముత్యం, మళ్ళీ కమల్ హాసన్ గారితో ఎలాంటి చేద్దాం అనుకుంటుంటే విశ్వనాథ్ గారు ఒక లైన్ చెప్పారు. ఈ లైన్ కమల్ హాసన్ గారికి బాగా నచ్చింది. దాంట్లో ముందు చాలా రకరకాల సబ్జెక్టులు అనుకున్నారు. సర్కస్ మీద ఒక సబ్జెక్టు, అంటే సర్కస్ వీధుల్లో రోడ్లలో తీగల మీద నడుచు అవన్నీ నేర్చుకుంటాన్నాడు కమల్ గారు. ఆయన ఏనికైనా రెడీ. ఆయన కానీ చిరంజీవి గారు కానీ ఏదంటే అది దాంట్లో పరకాయ ప్రవేశం చేసేస్తారు అంతా. అది అలాగా కమల్ హాసన్ గారు ఈ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చూసారంటే, ఒక చైల్డిష్ మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్ రాధికా గారు మెయింటైన్ చేయడం. అది అసలు షూటింగ్ చేస్తున్నప్పుడే క్లైమాక్స్ అయితే అందరి కళ్ళలో నీళ్లు, సైలెంట్గా ఉంది సెట్. విశ్వనాథ్ గారు సినిమాలుగా మా షూటింగ్కి పూర్ణది మా దీంట్లో నాన్నగారు ఏం చేశారంటే, ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉండాలి, ఇప్పుడు డిసిప్లైన్డ్గా ఉండాలి ఇక్కడ అని. లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ ఏం ఉండేవి కాదు. ఒక ముందు ఒకటి వెళ్ళి చెప్తాడు అక్కడ మెయిన్ కీబోర్డ్ లైట్స్ ఆన్ అది అని, ఆయనేమో బెల్ కొడతాడు అక్కడ, మొత్తం టకటకటకమని అందరూ లైట్స్ అని. అలాగా అంత డిసిప్లైన్డ్గా ఉండేది మా ప్రొడక్షన్లో. చాలా అసలు అనవసరమైన పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఏం ఉండేది కాదు. అంత డిసిప్లైన్డ్గా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూసేవారు. ఎవరు మా టెక్నీషియన్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి చూసేవారు. ప్రతి సీను షూట్ ఎలా చేస్తున్నాడు ఆయన ఇదేని. సో అలా స్వాతిముత్యంలో నా క్యారెక్టర్ అది కూడా నాన్నగారు రికమెండ్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అయింది అది కూడా. అంటే రాళ్లపల్లి గారు క్యారెక్టర్ ఆయన వేరే షూటింగ్లో బిజీగా ఉండి డేట్స్ ప్రాబ్లం అయింది. అది పాప ఆయన వదులుకోలేదు క్యారెక్టర్. ఇక కాన్బట్లో మార్చవలసి వచ్చింది. అప్పుడు విశ్వనాథ్ గారు వేరే ఎక్కడో ఉన్నారు, ముంబైలోనే ఎక్కడో హిందీ సినిమా సర్గమ్ ఏదో చేస్తున్నారు ఆయన. ఉండగా ఆయన ఫోన్ చేస్తే మేమందరం రకరకాల పేర్లు రాసుకున్నాం, నాన్నగారు అందరూ. ఇవన్నీ చెప్తూ ఉంటే నా పేరు అక్కడి నుంచి వచ్చింది. నేను ఆల్రెడీ సితారాలో చేశాను. అంటే ఇలా నీ పేరు చెప్తున్నారా ఇది అంటే, ఆయనకు నమ్మకం ఉంటే నాకు ఓకే అని అన్న. 2 రోజుల తర్వాత ఆయన వచ్చారు. గెటప్ టెస్ట్, హెయిర్ కట్ మొత్తం. అది ఒక సాకలి క్యారెక్టర్ ఇది. అదే రజకుడు అదే దీప ఆవిడ, మా ఇద్దరు కాంబినేషన్ అది. ఆ సినిమా తమిళ్లో డబ్బింగ్ చేశారు. అలాగే ఇది సాగర్ సంఘం కూడా తమిళ్ డబ్బింగ్, కర్ణాటకలో తెలుగే, కేరళలో డబ్బింగ్ మళ్ళీ ఇది కూడా. సో ఆల్ లాంగ్వేజ్ సూపర్ హిట్. అసలు స్వాతిముత్యం చూస్తుంటారు. ఎస్ అదే సాగర్ సంఘం అయితే 511 days ఒకే థియేటర్, ఎక్కడ పల్లవి థియేటర్ అని కర్ణాటకలో, బెంగళూరులో. ఇది అలాగే స్వాతిముత్యం ఆల్మోస్ట్ ఆల్ 1.5 year ఎంతో మైసూర్లోను అన్ని చోట్ల 1.5 year అంటే మాట అలాగే ఆడేసేది అప్పుడు. అది అలాగే 1.5 year ఎన్ని మూవీస్ వస్తుంటాయి. అవును. బట్ దీనికే స్కోప్ ఎక్కువ ఉందంటే చూడాలి. అంటే జనాల పల్స్ని పట్టడం అంటారు చూసారా, అది నాన్నగారికి బాగా తెలుసు అనుకుంటా. ఆ సినిమాకి నేషనల్ అవార్డు, మళ్ళీ తెలుగు రీజనల్ అవార్డు అది. ఇంకా దాని తర్వాత ఎవరైతే ఎప్పటి నుంచో చిరంజీవి గారితో చేయాలి నాన్నగారికి.
అంటే ఆయన కమర్షియల్ హీరో. ఆయన విశ్వనాథ్ గారితో ఆల్రెడీ శుభలేఖ చేశారు, మంచి పేరు వచ్చింది, అవును, మంచి హిట్ అయింది శుభలేఖ. ఆయనతో చేయించాలి, మంచి క్యారెక్టర్ చేయించాలి అని విశ్వనాథ్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. చెప్తే అసలు ఆయనకున్న ఇమేజ్కి దీనికి చెప్పులు కుట్టుకునేవాడు క్యారెక్టర్, స్వయం కృషి, ఇది చేస్తారా అని నాన్నగారికి డౌట్. బట్ అప్పటికే ఆయనకి మంచి సక్సెస్ వచ్చింది. ఎవరు పెద్ద సుప్రీం స్టార్, అప్పుడు సుప్రీం స్టార్, పెద్ద ట్రెండ్ ని మార్చేసిన హీరో ఆయన. మొత్తం డాన్స్ అంటే ఏంటి అసలు, బిఫోర్ చిరంజీవి ఆఫ్టర్ చిరంజీవి అంటారే అలాగా. చిరంజీవి గారు రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా మారింది అన్న దీంట్లో బీసీ ఏసీ లాగా అంతే. బిఫోర్ చిరంజీవి గారు ఆఫ్టర్ చిరంజీవి గారు ఇది మొత్తం ఎలా మారిందని ఆయన ట్రెండ్ చేంజ్ చేశారు. అంత కమర్షియల్ హీరో, ఆయన పెద్ద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా. ఆ టైంలో ఈ సబ్జెక్టు చెప్తే ఎలా ఉంటుందని విశ్వనాథ్ గారు కూడా డౌట్ పడ్డారు, బాగుంటుందా ఆయన చెప్పడం అని. నాన్నగారు చెప్పి చూద్దామండి, లేకపోతే వేరే సబ్జెక్ట్ చూద్దాం అని చెప్తే ఆయన ఇమీడియట్ గా సెకండ్ థాట్ లేదా చేస్తున్నాం అన్నారు, ఇమీడియట్ గా అన్నారు. షాక్. నాన్నగారు నరేట్ చేసిన తర్వాత 100% చేస్తాను, నాకు చాలా మంచి క్యారెక్టర్ అవుతుంది, నాకు ఒక చేంజ్ ఉంటుంది ఇది అని. అలాగా ఆయన పడ్డ డెడికేషన్, చెప్పులు కుట్టుకునేది ఒకటి పిలిపించి నేర్చుకున్నారు ఆయన. డ్రెస్సింగ్ ఇది అన్నీ అబ్జర్వ్ చేసి, ఎక్కడ బయట అంతా రోడ్లో ప్లాట్ఫామ్లో ఎలా ఉంటారో చూసి అలాంటివే. అప్పుడు దాకా ఆయన ఏమో ఆయన డ్రెస్ చేశారంటే అది అందరూ ఫాలో, ఫ్యాన్స్ అందరూ సినిమా చూడంగానే ఫస్ట్ వెంటనే బయటకు వచ్చి కుట్టించేసేవారు. అలాంటి ట్రెండ్లో ఈయన అసలు మాసిపోయిన మట్టలాగా అలాంటివన్నీ వేసుకుని అంత న్యాచురల్గా ఇది అంత డెడికేషన్ ఆయనకి టోటల్గా. చెప్పులు కుట్టుకునేది, మెట్ల కటింగ్, మిషన్ కుట్టడం, దాంట్లో చెప్పులు ఇది అన్నీ నేర్చుకుని అద్భుతంగా చేస్తారు ఆ క్యారెక్టర్. ఒక షాట్ అయితే మేమందరం సెట్లో ఉన్నాం, 250 feet అది. అప్పుడు కెమెరా ఇది కదా, ఆల్మోస్ట్ 300-400 feet ఒక క్యాన్ అయిపోతుంది ఒకే షాట్. రకరకాల దీంట్లో వచ్చేది తాగేసి వచ్చి ఆయన బాధని వెళ్ళగక్కాలి, అద్భుతంగా చేస్తారు. అక్కడే అయిపోగానే అందరూ క్లాప్స్ కొట్టేస్తారు. ఆయన డెఫినెట్గా అవార్డు వస్తుంది అది అని అందరూ అనుకున్నారు. ఎలా ఉండేది సార్ సింగిల్ టేక్ అయినా? ఆయన అబ్బా, విశ్వనాథ్ గారు వాళ్ళిద్దరికి అసలు అంత బాండింగ్. తక్కువని విశ్వనాథ్ గారు చెప్పగానే పట్టేసేవాడు, పట్టేసి దాన్ని ఇంకా ఇది ఇంప్రవైజ్ చేసేవాడు అద్భుతంగా. ఆ క్యారెక్టర్ ఇంకా అలాగా ఆయన దీంట్లో నిలిచిపోయింది. సినిమా సూపర్ హిట్. ఆయనకి ఫస్ట్ టైం నంది అవార్డు, చిరంజీవి గారికి ఉత్తమ నటుడిగా ఫస్ట్ టైం ఆయనకి. సో స్వయం కృషి విజయశాంతి గారు అద్భుతంగా చేశారు. అది పాట ఉంటుంది అందులో, పారా హుషారు, సిగ్గు పూబంతి, అది చిన్ని కోరికలల్ల, అది అన్ని పాటలు చాలా గొప్పగా చేశారు. అప్పుడు దాకా ఆయన డాన్స్ అంటే పెద్ద ఇది ఆయన దీంట్లో ఎంత కావాలో అంతే, ఇది అంత గొప్పగా చేశారు ఆయన. ఇంకా దాని తర్వాత మా బ్యానర్లో నేను హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ వచ్చిన మూవీ, అది అన్ఎక్స్పెక్టెడ్గానే. ఒక పెద్ద హీరో ఆయనకు అనుకున్నది సబ్జెక్ట్, వంశీ గారు, ఇది ఒక రీమేక్. దాంట్లో 15 minutes క్యారెక్టర్ నాది. అంటే ఆ క్యారెక్టర్ బాగుంటాడని ఆయన అన్నారు. నాన్నగారు కూడా ఆ సినిమా ఒక్కదానికి నాకు చెప్పింది, రాము బాగుంటాడు కదా దానికంటే ఓకే అనుకున్నాం. అంటే నేను అప్పటికే తమిళ సినిమాలో ఇన్ని చేస్తున్నాను, ఇది తమిళ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాను కొద్దిగా. సో అలాగంటే ఆ హీరోకి ఎవరో తప్పు చెప్పారు, అంటే రకరకాల దీంట్లో చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయికే మొత్తం క్యారెక్టర్, మీకు ఏమి లేదంటే ఆయన వచ్చి ఇలాగ నాగేశ్వరరావు ఇలాగ ఇదంటే కదా, ఇదంటే మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, ఇది యాక్చువల్గా ఇది కాదు, మీరు చూసారు కదా ఒరిజినల్, ఇది అదే సబ్జెక్టు, ఏం చేంజ్ లేదు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి, అది అందుకని మా అబ్బాయి కదా అని పెట్టాం, కథకి ఎంత కావాలో అంతే పెడతాం ఇది అని. లేదు చాలా మంది అనుకుంటున్నారంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి అని మొహం మీద చెప్పేశారు. సారీ అని మేము
మీతో చేయట్లేదని సార్ ఉమ్. అని వంశీ ఏం చేద్దాం ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఇంకో సబ్జెక్ట్ ఉందండి మిస్సమ్మ దీంతో సబ్జెక్ట్ చేసుకున్నది దాని ఇన్స్పిరేషన్గా ఉమ్. చేద్దామంటే హీరో ఎవరైందంటే మన రాము సరిపోతాడు అన్నారు. ఉమ్. అనగానే నాకు షాక్ ఇది. నేను అప్పటికే మన వైజాగ్ సత్యానంద్ గారు ఉమ్. ఉన్నారు కదా, సత్యానంద్ గారు, అవును. ఆయనతో ఫస్ట్ స్టూడెంట్ నేను. ఓహో. వంశీ గారు ఆయన ఫ్రెండ్స్. ఉమ్. సితారా టైంలో ఆయన స్టోరీ సైడ్ కూర్చున్నారు. ఆయన కూడా స్టోరీ దీంట్లో అంతా బాగా మంచి ఇన్పుట్స్ ఇచ్చేవారు ఆయన. ఉమ్. ఆయన వస్తున్నప్పుడు మన రాముకు కూడా మీ ఇవన్నీ నేర్పుంటే ఆయనే ఒక డ్రామా కూడా నాతో చేయించారు. స్టేజ్ ఫియర్ పోవాలి సత్యానంద్ గారు. ఉమ్. ఆయన దీంట్లో ఇప్పటికీ ఫోటో ఉంటుంది అది ఓకే. ఆయన ఇన్స్టిట్యూట్లో. ఉమ్. సో ఫస్ట్ సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో చేసేద్దాం అనుకుని అలాగా ఆ సినిమా స్టార్ట్ అయింది స్వరకల్పన. ఉమ్. దానికి మ్యూజిక్ ఎవరంటే గంగే అమరన్ గారు, ఇళయరాజా గారు బ్రదర్. ఉమ్. ఇళయరాజా గారికి అప్పుడు చాలా బిజీగా ఉండి కుదరలేదు. ఉమ్. సో ఆయన తెలుగులో చేసిన 2 సినిమాల్లో ఇదొకటి, ఇదే ఫస్ట్. నెక్స్ట్ ఇంకో సినిమా చేశారు. ఓకే. సో ఆ సినిమా అనుకున్నంతగా ఆడలే, ఉమ్. పేరైతే వచ్చింది. ఓకే. దానికి వేరియస్ రీజన్స్. శివ సినిమా ఫుల్ పీక్లో ఫామ్ లో ఉండగా ఉంటుంది. 1 మంత్లో చాలా సినిమాలు కొట్టుకుపోయింది. ఉమ్. అంటే అదే రీజన్ కాదు, సినిమాలో విషయం అదే ఆడియన్స్కి ఏదో ఏదో ఒకటి ఉండాలి. అంటే వాళ్ళకి ఎందుకు నచ్చలేదో మనం దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఉమ్. వాళ్ళని బ్లేమ్ చేయకూడదు అసలు ఆడియన్స్. సినిమాలో తప్పు లేదు. ఉమ్. సో అది ఆడలేదు, ఉమ్. ఫ్లాప్ అది. ఉమ్. ఇంకా దాని తర్వాత సినిమా మళ్ళీ చిరంజీవి గారు. ఉమ్. దానికి ముందు సినిమా ఆయనది గ్యాంగ్ లీడర్, సూపర్ హిట్ ఆహా. అయింది. ఉమ్. గ్యాంగ్ లీడరు. దాని తర్వాత అప్పుడే ఇక రిలీజ్కేమో ఘరానా మొగుడు ఉంది. అబ్బో. హా. ఆ టైంలో ఈ సినిమా ఎంత మంచి మూవీ. ఘరానా మొగుడు ఇంకొక 1 మంత్లోనే ఎంతో రిలీజ్ అవ్వాలి. అప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పారు విశ్వనాథ్ గారు, ఆపద్ బాంధవుడు, యాదవుడు క్యారెక్టర్, మేకలు, ఆవులు. ఆవులు 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 చెప్పగానే చిరంజీవి గారు ఓకే చేసేద్దాం బ్రహ్మాండంగా ఉంటుందని వెంటనే ఆయన అన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఆవుల దగ్గర అక్కడ బిహేవ్ చేసేవాళ్ళు, ఆయన ఇంకా పాత్రలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇది చేసి దానికి కూడా అంతే, కాస్ట్యూమ్స్ అన్ని చాలా ఎలాగ ఉండాలో అలాగే పల్లెటూరుది. దాని ఈ మధ్యలోనే ఘరానామొగుడు హిట్ రిలీజ్ అయింది, సూపర్ హిట్, పెద్ద తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు అదే అంత సక్సెస్. అది గ్లామర్ క్యారెక్టర్, అది ఇది. దీంట్లో ఏమో డీ గ్లామర్ క్యారెక్టర్ ఇది సినిమా. దాంట్లో మీనాక్షి శేషాద్రి గారు హీరోయిన్. ఇంకా ఆ సినిమాలో ఇంకొక విషయం ఇది చెప్పాలి మెయిన్గా, జంధ్యాల గారు రైటర్, ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంది. మీనాక్షి శేషాద్రి గారి ఫాదర్ క్యారెక్టర్, ఒక రైటర్ ఆయన సినిమాలో సబ్జెక్ట్. ఆ క్యారెక్టర్ ఎవరు అనుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత చూద్దామని అనుకుంటే ఒకసారి జంధ్యాల గారు ఒక స్లిప్ తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చారు. సార్ నేను వెళ్ళిపోయి చదవండి, ఇది విశ్వనాథ్ గారికి తర్వాత చెప్పండి ఇదను. తీసి చూస్తే నాగేశ్వరరావు, నేను ఎన్నో నాటకాలు రచించాను, నాటకాలు యాక్ట్ చేశాను, ఇది ఎన్నో పాత్రల్ని ఇది సృష్టించాను, క్రియేట్ చేశాను, ఎన్నో క్యారెక్టర్స్. ఎప్పుడు నాకు ఇన్స్పైర్ అవ్వదు అంతలాగా. ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు అంతా ఎందుకో నన్ను ఊహించుకుంటున్నాను నేను, నాకు చేయాలని ఉందంటే. ఇప్పుడు దాకా ఎప్పుడు ఇన్ని సినిమాలు రాశాను, డైరెక్ట్ చేశాను, పెద్ద డైరెక్టర్ కదా అప్పటికే, డైరెక్ట్ చేశాను, ఎప్పుడూ అనిపించలేదు నాకు యాక్ట్ చేయాలనిపిస్తుంది. ఆయనకు ఓకే అనుకుంటే, లేదంటే నాకు చెప్పండి నేనేం అనుకోను, ఎందుకంటే మీరు సూట్ అవ్వరు ఆ క్యారెక్టర్కి అని ఏదైనా మీకు అనిపిస్తే నాతో చెప్పండి, నేనేం అనుకోను, ఇది నా రిక్వెస్ట్ అంతే. అది విశ్వనాథ్ గారికి కన్వే చేయడం, పేపర్ రూపంలో తెలియజేయడం, ఇది లెటర్. నాన్నగారు విశ్వనాథ్ గారితో చెప్పారు. చెప్పగానే నవ్వేశారు. నాకు ఆయన్ని యాక్ట్ చేయించడం ఇప్పటి నుంచో బాగుంటుంది, మంచి ఆర్టిస్ట్ ఆయన, ఇది చేద్దామని. గెటప్ ఎలా ఉంటే బాగుంటుందని చేశారు. ఇంకా ఆయన యాక్ట్ చేసిన ఒకే ఒక సినిమా ఆపద్ బాంధవుడు. రైటర్గా ఎంతో గొప్ప రైటర్, గొప్ప డైరెక్టర్, కామెడీలో మొత్తం ట్రెండ్ మార్చేశారు. యాక్ట్ చేసింది ఇది ఒక్కటే, ఆపద్ బాంధవుడు. అలా ఆ సినిమా అనుకున్న సక్సెస్ అవ్వలేదు. దానికి వేరియస్ రీజన్స్, అంటే
దాని ముందు ఘరానా కూడా పెద్ద హిట్, బట్ మంచి సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్టు, చాలా ఆయన పర్ఫార్మెన్స్ అందులో పాటలు ఇంకా వింటూ ఉంటాం మనం, పాటలు కూడా. ఎస్, నేషనల్ అవార్డు, దానికి రెండోసారి నంది అవార్డు ఆ సినిమాకి. నేషనల్ అవార్డు యాక్చువల్గా చిరంజీవి గారికి వచ్చింది. అది లాస్ట్ మినిట్లో మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది, చిరంజీవి గారు అనౌన్స్ చేయడం ఇదని. అక్కడ కొంతమంది పాలిటిక్స్ చేసి, అంటే మన తెలుగు ఇండస్ట్రీ కదా, అక్కడ నార్త్లో అటుపక్క వాళ్ళు పాలిటిక్స్ చేసి, సౌత్ వాళ్ళు అంటే అప్పుడు చిన్న చూపు ఉండేది కొద్దిగా. ఇది ఇప్పుడు సౌత్ వాళ్ళు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళారు, పెద్ద రేంజ్కి. వాళ్ళ అబ్బాయి సినిమానే ఎంతో తిరిగి వాళ్ళు రానీకుండా చేశారు. ఆస్కార్కి వెళ్ళింది కదండి ఇప్పుడు ఇది. తర్వాత ఇది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఇది. సో ఫస్ట్ యాక్చువల్గా నేషనల్ అవార్డు చిరంజీవి గారికి రావాలి. నాన్నగారు చాలా ఫీల్ అయ్యారు అక్కడ. ఫీల్ అయ్యి అప్పట్లో చాలామందితో కూడా అనేసారు, ఇక్కడ వాళ్ళ నార్త్ వాళ్ళు, మన సౌత్ వాళ్ళు కూడా దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు జడ్జెస్గా ఉన్నారు, వాళ్ళు కూడా ప్లే చేశారు. వాళ్ళు అయితే చిత్తిస్తారు వెళ్ళి, మీకు వాళ్ళ దీనికి మీరు పడిపోవడం ఏంటి, లేదు లేదు అక్కడ ప్రెషర్ ఎక్కువైంది ఇది అన్నారు. అంటే చాలా తప్పు, మీరు, నేను జడ్జిగా చాలా సినిమాలు చేశాను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, నేను ఎవరి ప్రలోభాలకి లొంగను, అది ఇదని. సో అలాగా ఆయనకి మిస్ అయింది. లేకపోతే ఫస్ట్ నేషనల్ అవార్డు ఆయనకే. బట్ ఇప్పుడు ఆయన కుటుంబంలోనే ఇంకొకరికి వచ్చింది, అల్లు అర్జున్కి. అది అలాగే మాకు సాగర్ సంఘం ఇది స్వాతి ముత్యానికి నేషనల్ అవార్డు, ఇది ఆస్కార్ అవార్డుకి ఫస్ట్ టైం తెలుగులోంచి నామినేట్ అయిన సినిమా అదే స్వాతి ముత్యం, బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో. బట్ అవార్డు రాలేదు, నామినేట్ అయింది. నామినేట్ అయితే చాలా అనుకునే రోజులు కూడా ఉన్నాయి. ఇండియా నుంచి నామినేట్ అయిన ఒకే ఒక సినిమా అది పట్టు ఆ టైంలో. తెలుగులోంచి అయిన ఒకే ఒక సినిమా. దాని తర్వాత బాహుబలి నామినేట్ అయ్యి విన్ చేసింది కూడా, అది గ్రేట్. అది ఇంకా బాహుబలి కాదు, ట్రిపుల్ ఆర్. అది ఓ తెలుగు సినిమా అక్కడ ఆస్కార్ తీసుకుంటే అదే ఆయన నుంచి మళ్ళీ విన్ అయ్యి చంద్రబోస్ గారికి. అవునవును, అందరికి. సో ఇది పూర్ణోదయ జర్నీ టోటల్గా. అది దీంట్లో ఇప్పటికీ ఈ సినిమా టీవీలో చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్ వీళ్ళందరూ ఫోన్ చేస్తారు, సాగర్ సంఘం కానీ ఈ కానీ ఇవన్నీ చేస్తుంటే, మేము వస్తాము 10 నిమిషాలు చూశాను, బయటికి వెళ్ళాలి, అలా ఉండిపోయాను, సినిమా అయిపోయింది అంటే లెగబుద్ధి వేయట్లేదు, లెగనీయట్లేదు. అంటే ఎవరైనా కొన్ని మనం చూస్తూ ఉంటాము, ఏదైనా మధ్యలో కామెడీ వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేయడము, ఏదైనా సాంగ్స్ వస్తున్నప్పుడు ఫార్వర్డ్ చేయడం, ఫైట్స్ వస్తున్నప్పుడు ఫార్వర్డ్ చేయడం ఉంటుంది. బట్ అక్కడ స్కిప్ చేయకుండా అన్స్కిప్పబుల్ గా ఉండేది ఏంటి అని అంటే ఈ మూవీస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంగ్స్ అంతే అద్భుతంగా ఉంటాయి, వాళ్ళు చేసే పాత్రలు అంతే, అంటే జీవిస్తూ ఉంటారంట కదా. సో దానివల్ల మనకి చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా పూర్ణోదయ ఇదంతా నాన్నగారే. ఎందుకంటే ఆయన కథ మీద నమ్మకం, ఏదున్నా షూటింగ్ స్పాట్ దగ్గర షూటింగ్ స్పాట్లో ప్రతిదీ అబ్జర్వ్ చేసేవారు. డైరెక్టర్ అక్కడ పక్కనే కూర్చునేవారు, ఇది ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. ఏదైనా ఉన్నా ముందు 4 గోడల మధ్యలోనే డిస్కషన్స్. డైరెక్టర్ గారు ఇది బాగాలేదండి, బాగుండదు, అది ఇలాగ వాళ్ళని కన్విన్స్ చేసేవారు. విశ్వనాథ్ గారు అలాగే ఎన్నో కన్విన్స్ అయ్యారు, ఇది ఎన్నో మార్చారు అలాగా. అంటే ఆయన కన్విన్స్ చేసేది. సెట్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఎప్పుడు అక్కడ డిస్కషన్ పెట్టలేదు వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు తీరి ఇది, ఎందుకంటే మనతో డిస్కస్ చేసాక ముందే అయిపోయింది. అక్కడికి వచ్చి డిస్కషన్ పెట్టడం ఏది ఉండేది కదా, అన్ని అబ్జర్వ్ చేసేవారు, ఇది ఎంజాయ్ చేసేవారు. కమల్ హాసన్ గారు కూడా మన మధ్యన ఇండియా టుడే ఎన్క్లేవ్లో నాన్నగారి గురించి చెప్పారు. ప్రొడ్యూసర్స్ అంటే ఎలా ఉండాలి, ఏదంటే ఒకే ఒక ప్రొడ్యూసర్ నాకు బాగా ఇష్టం, ఏడుది నాగేశ్వరరావు. ఆయన డైరెక్టర్ గారి పక్కన కూర్చొని ఎంజాయ్ చేసేవాడు. ఆయన వచ్చి అయిపోగానే క్లాప్స్ కొట్టి అద్భుతమైన సీన్ ఒకటి వచ్చింది మనకి, అలాంటి కాంప్లిమెంట్ ఆయన స్టేజ్లో చెప్పాడు ఆయన. అలాగే చిరంజీవి గారేమో నాగేశ్వరరావు తీసిన సినిమాలని హార్ట్ఫుల్ సినిమాస్, హార్ట్ సినిమాస్, అది వాళ్ళిద్దరూ మాకు మంచి మంచి గొప్ప సినిమాలు చేశారు. ఇవాళ మనం ఈ మూవీస్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాము అంటే మేజర్ రీజన్ నాగేశ్వరరావు గారు, నాన్నగారు 100%. అదే ఆయన మాతో కూడా అలాగే ఉండేవారు ఎప్పుడు. ఆయన వ్యక్తిత్వం కూడా అదే సాఫ్ట్గానే, అంటే మంచితనం. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చిన్న చిన్న ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కూడా
టెక్నీషియన్స్ వీళ్ళందరికీ 1వ తారీఖు జీతం ఇచ్చేది. అంటే జీతం అంటే మంత్లీ ఇచ్చేవాళ్ళు. అలాగే షూటింగ్లో ఉన్నవాళ్ళు అది టెక్నీషియన్స్ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వీక్లో ఇచ్చేది. వాళ్ళు సాధక బాధకాలు ఎన్నో ఉంటాయని, ఎందుకంటే ఈయన కష్టాలు పడ్డారు, చూశారు, చూసి ఆ కష్టాలని ఆయన తెలుసు. ఎక్కడ ఆపకుండా వాళ్ళకి ఇచ్చేవారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, కావాలంటే పెద్దవాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆపుదాం అని. అలాగ అంటే టైట్గా ఉన్న టైంలో ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఒక్కోసారి టైట్ అవుతూ ఉంటుంది. సో చిన్న టెక్నీషియన్స్కి ఎవరికి కూడా ఎప్పుడు ఒక రోజు కూడా డిలే అయ్యింది లేదు. వాళ్ళకి వాళ్ళ ఇంటి అద్దెలు ఉంటాయి, మంత్లీ అది మంత్ ఎండ్ అదే ఫస్ట్ వీక్ అంటే ఎన్నో ఉంటాయి అని అన్ని. సో అలాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చేవారు. ఇన్ని చేశారు, ఇవన్నీ అయినాయి. ఆయనకు రావాల్సిన గుర్తింపు ప్రభుత్వ పరంగా దక్కలేదని చాలా మంది అంటారు. ఎందుకంటే రఘుపతి వెంకయ్య అవార్డు ఆయనకి నామినేట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అనౌన్స్ చేయాలి, ఆ టైంలో మళ్ళీ పాలిటిక్స్ ఇక్కడ ఆయన రానుకుంటే అసలు ఒక పేరు కూడా తెలియదు పెద్దగా, అలాంటి ఆయనకి ఇచ్చారు ఇది. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నామినేట్ అయ్యారు ముగ్గురు. సౌత్ నుంచి నాన్నగారు, ప్రాణ్ గారు అండ్ హిందీలోంచి ఇది. అక్కడ సీనియారిటీ అనేది బట్టి అక్కడ హిందీ ఆయనకి వెళ్ళింది. తర్వాత ప్రాణ్ గారికి బహుశా నాన్నగారు ఉండుంటే ఆయనకు వచ్చిన 3వ ఇది. ఆయన అప్పటికే ఎక్స్పైర్ అయ్యారు. అదొక పెద్ద లోటు. ప్రభుత్వ పరంగా రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆయన కూడా అది అంటుంటారు ఆయన తోటి అందరూ, ఇది మీకు రావాల్సిందంటే రాసి పెట్టుంటే వస్తుంది, ఇది రాసి పెట్టింది మాకు అసలు ప్రొడ్యూసర్ అవుతానని నేను అనుకోలేదు కదా, అది అయ్యాను. ఇంత మంచి సినిమాలు తీసే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. అంటే మీరు చెప్తుంటే నాకు ఒకటే మైండ్లో మెదులుతుంది, ఇంత పాజిటివిటీ ఆయన మైండ్లో, ఇంత కూడా నెగిటివిటీ లేకుండా అదే ఎలా మెయింటైన్ చేస్తూ వచ్చారో అసలు అనేది మాకు ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఎస్, ఎప్పుడు అలాగే ఉండేవారు ఆయన, పాజిటివ్ దీంట్లోనే ఉండేవారు. నెగిటివ్ ఇది కూడా ఎవరిదైనా కూడా ఎక్కడ వేరే సినిమాల గురించి చెత్తగా చెప్పడం ఏమీ లేదు, ఎప్పుడు తప్పుగా చెప్పడం ఏది కూడా. సినిమా పోయిందంట అంతే, ఆడలేదు నువ్వు, అంతేగాని దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసేవారు కాదు. నెగిటివిటీ ఇష్టం ఉండేది కాదు. ఇదే హిట్ అయితే వెంటనే హిట్ అవ్వడం కాదు, మంచి సినిమా చూస్తే మన అన్నమయ్య సినిమా చూసారు, రాఘవేంద్రరావు దగ్గరికి మేము ఇద్దరం వెళ్ళాం, ఆయన దండేసి నాన్నగారు. అలా మంచి సినిమాలు సీతారామయ్య గారు మనవరాలు, అలాగే క్రాంతి కుమార్ గారి దగ్గరికి ఇది వెళ్ళిపోయేవారు. అంటే నచ్చితే అంతలాగా బాగా అప్రిషియేట్ చేసేవారు. ఈ పాజిటివ్ దీంట్లోనే ఉండేవారు ఆయన, ఎక్కువ నెగిటివ్ ఇవన్నీ అసలు పట్టించుకునేవారు కాదు. మరి ఇంత గొప్ప ఆయన నాగేశ్వరరావు గారు, సో ఆయన చివరి కోరిక ఏంటి మీ విషయాల్లో? అంటే ఫ్యామిలీ పరంగా ఎలా ఉండాలి, మిమ్మల్ని ఏ స్థాయిలో చూడాలనుకున్నారు? లేదంటే ఆయన పోయే ముందు కానీ, అంటే నా కోరిక ఇది, మీరు దీన్ని ఇలా కంటిన్యూ చేయండి, దీన్ని ఇలా చేయండి అని చెప్పడం కానీ ఏమన్నా ఉన్నాయా లాస్ట్ లో? అంటే నన్ను ఆర్టిస్ట్ గా చూడాలనుకున్నారు, అది ఓకే, అది ఆల్మోస్ట్ నాకు బాగానే ఉంది. దాని తర్వాత నేనే డైవర్ట్ అయ్యి వేరే ఫీల్డ్స్కి వెళ్ళాను, బిజినెస్లు వీటికి. బట్ ఆయన ఉన్నంతకాలం చాలా హ్యాపీగా మమ్మల్ని అందరూ చూసి, ఎందుకంటే అందరూ సెటిల్ అయిపోయి ఉన్నాం, ఎవ్వరూ కూడా దాడి వెళ్ళలేదు ఎక్కడికి. ఇది ఆయన చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎక్కడ ఎవరు బిహేవ్ చేయలేదు, ఎవరు కూడా. అందరూ ఆయన పేరుని గౌరవం కాపాడడం కోసమే ఎక్కువ కృషి చేసాం. కానీ అంటే మేము కృషి అక్కలేదు, ఆయనకు ఆ పేరు అలాగే ఉంది, పాడవకుండా మాత్రం మెయింటైన్ చేస్తాం. అది అదే ఆయన అందరికీ చెప్పుకునేవారు కూడా. మా పిల్లలు నాకు చాలా, నేనంటే ఎంతో గౌరవం. అదే దాని తర్వాత మనవలతోటి, మా డాక్టరు, మా అన్నయ్య గారి పిల్లలు, మా తమ్ముడు గారి పిల్లలు, వాళ్ళతో స్పెండ్ చేసేవారు ఎక్కువ, వాళ్ళతోటే ఎక్కువ. సో నెక్స్ట్ సినిమా చేద్దాం అనుకున్నా కూడా అలా అలాగా ఇది అయిపోయింది. మొత్తం ఇండస్ట్రీ కూడా చేంజ్ అయిపోయింది. చేంజ్ అంటే ఏం లేదు, మొత్తం జనరేషన్ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. మన సినిమాలు మళ్ళీ చూస్తారా, ఆ డైలమాలోనే అలాగా కాలం గడిచిపోయింది.
ఇప్పుడు మళ్ళీ మా డాక్టర్ చేద్దామని కొన్ని సినిమాలు. ఓ సో ఆల్రెడీ ఒక సినిమా చేసిన ఇంతకుముందు ఫస్ట్ డే ఫస్ట్ షో అని. yes first అది day, first పూర్ణోదయ కాదు, Hmm. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ అని. పూర్ణోదయలో మంచి సినిమా చేద్దాం అన్న దీంతో ఎప్పటికైనా అంటే ఈ 2-3 years లో చేయాలి. ఆవిడ తాతగారి legacy వాళ్ళందరికీ ని అదే ఆవిడ ఆ లెగసీని ఇది చేయాలి, మనం కంటిన్యూ చేయాలి. yes మేము కూడా కోరుకుంటున్నాం. yes అంటే మళ్ళీ ఆ రోమాన్ని ఒకసారి చూపిస్తే రుచి అది ఇంకా బాగుంటుంది కదా. ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఓకే వావ్ ఫిలిమ్స్ ఇవి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది కదా. ఎస్ బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి బోల్డ్ అనే విషయాలు నాన్నగారి గురించి లేదు మొత్తం రికలెక్షన్ చేసుకునే అవకాశం నాకు దొరికింది. ఇవన్నీ రికలెక్ట్ చేసుకుని స్వీట్ మెమరీస్ yes ఇవన్నీ నేను షేర్ చేసుకోవడం. మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయారు కదా ఆ రోజుల్లోకి. అంటే మనం మాట్లాడుతూ ఉంటే తెలియని నేనే ఆ ప్రపంచంలో ఉన్న ఫీల్ వచ్చింది మాకు. మీరైతే ఇంకా అక్కడే ఉండుంటారు. అది మొత్తం రికలెక్ట్ అవుతున్నాయి అన్ని. అంటే మాట్లాడుకుంటే బోల్డ్ విషయాలు అవును, చాలా ఒక్కొక్క సినిమాకి ఒక ఎపిసోడ్ అవును అంత ఉంది మ్యాటర్. అదే బట్ నాన్నగారిని ఈ రోజు మేము చూడలేకపోతున్నాము, మిస్ అవుతున్నాం అన్న ఫీల్ మాకు ఉండింది. బట్ మీ ద్వారా అవన్నీ కూడా మళ్ళీ ఆయన్ని చూసిన ఫీల్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాగే ఆ లెగసీని కంటిన్యూ చేయాలి, మంచి మంచి మూవీస్ పూర్ణోదయ క్రియేషన్స్ నుంచి మళ్ళీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.